హిజ్ హోలీనెస్ భక్తి విజయ్ భాగవత్ స్వామి మహారాజ్ ఆయన 1990లో ఇస్కాన్ మాయాపూర్లో ఆయన బ్రహ్మచారిగా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అనతి కాలంలోనే ఆయన సంకీర్తన బుక్ డిస్ట్రిబ్యూషన్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన మాయాపూర్లోనే ఒక టాప్ బుక్ డిస్ట్రిబ్యూటర్గా ఆయన అవతరించారు. హరిబో. పరమ పూజ్య జయపత్ మహారాజ్కి శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా టార్గెట్స్ ఇచ్చారో అదేవిధంగా శ్రీల జయపత్ మహారాజ్ ఆ యొక్క టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడంలో ముఖ్య భూమిక పోషించింది హిజ్ హోలీనెస్ భక్తి విజయ్ భాగవత్ స్వామి మహారాజ్. హరిబో. సో అప్పటి నుంచి మహారాజ్ నాకు 2010 నుంచి పరిచయము. సో నేను చూస్తుండేవాడిని ఆ మాయాపూర్లో కొన్ని వందల మంది బ్రహ్మచారులు సంకీర్తన్ బస్ పార్టీ డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మహారాజ్. సో వాళ్ళందరూ ప్రతిరోజు అలాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ పార్టీలో రకరకాల గ్రామాలకు వెళ్ళి బెంగాల్ మొత్తం మీద ఏ ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా మహారాజ్ని ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ పిలవాలంటే కనీసం 50 భాగవతం సెట్లు వాళ్ళు తీసుకోవాలి, అప్పుడే మహారాజ్ వస్తారనమాట. సో ఈ విధంగా మహారాజ్ తన యొక్క ఫుల్ ఎంతూజియాజంతోనూ మరియు తన యొక్క ఉత్సాహంతోనూ మొత్తం బెంగాల్ మొత్తం మీద ఈ యొక్క శ్రీల మహాప్రభు వారి యొక్క మర్సీని గ్రంథ వితరణ రూపంలో పంచారు. మహారాజ్ చాలా పవర్ఫుల్ ప్రీచర్ కూడా. మీరు యూట్యూబ్లో చూడండి. ఆయన ఈరోజు ప్రస్తుతానికి బెంగాల్లో టాప్ స్పీకర్గా ఉన్నారు ఆయన. నెక్స్ట్ మాయాపూర్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన వన్ ఆఫ్ ద టీచర్. తర్వాత మహారాజ్ 5 years ముందు ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. జయపతాక మహారాజ్ ఆయనకి భాగవతం మీద ఉన్న భాగవతం వితరణ మీద ఉన్న ఇష్టం దృష్ట్యా మరియు ఆయన యొక్క సక్సెస్ దృష్ట్యా మహారాజానికి భక్తి విజయ భాగవత్ స్వామి మహారాజ్ అని చెప్పి బిరుదు ఇవ్వడం జరిగింది. కానీ మహారాజ్ చెప్పారు, అరే నాకు మహారాజా పేరు పెట్టినందుకైనా నేను భాగవతం పంచాలి, కాబట్టి మీ విజయవాడలో కూడా నేను భాగవతం పంచాలనుకుంటున్నాను, ఎవరైనా తీసుకోండి అని చెప్పారు. కాబట్టి ఈరోజు క్లాస్ అయిన తర్వాత మహారాజ్ స్వహస్తాల మీద శ్రీమద్ భాగవతాన్ని తీసుకునే అదృష్టం మీకు దక్కుతుంది. వాస్తవానికి భాగవతం 10,000 రూపాయలు, కానీ మ్యారథాన్ ప్రైస్లోనే ఎవరికి రెడీగా ఉన్నాము. మ్యారథాన్ ప్రైస్ అంటే సుమారు 7,800 అంతా ఉంటుంది. సో ఎవరైనా భాగవత శక్తి లేని వాళ్ళు మహారాజ్ చేతుల మీద తీసుకోండి. మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేయొచ్చు, మీరు మర్చిపోకుండా. తర్వాత మహారాజ్ త్రిపురకి రీజనల్ సెక్రటరీ అసిస్టెంట్ కింద అనేక సేవలు చేస్తున్నారు. సో చాలా డైనమిక్ ప్రీచర్. మహారాజ్కి గమనిస్తే శారీరక పరిమితులు ఉన్నాయి, అయినా సరే మహారాజ్ ఉత్సాహానికి అయితే ఏం పరిమితులు లేవు. అంటే గురువు ఎలాంటి వాడు శిష్యుడు ఎలాంటి వాడు అనమాట. గురువుకు తగ్గ శిష్యుడు ఆయన. కాబట్టి పరమ పూజ్య భక్తి విజయ్ భాగవత్ మహారాజ్ ఈరోజు ఇలాగ మన మధ్య విజయవాడ ఉండడం మన అందరి అదృష్టము. సో మహారాజ్ సాయంత్రం యూత్ కూడా ఉద్దేశించి మాట్లాడతారు, అక్కడ కూడా మీరు రావచ్చు. సో మన యొక్క పారంపర్య పద్ధతిలో శ్రీ రాధాశ్యామసుందర మందిరానికి మహారాజుని 3 సార్లు అంటే హరే కృష్ణ మంత్రం చెప్పి ఆహ్వానిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధినామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి చారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. What is the topic to speak? Srila Bhagavatam, right? Yes, Maharaj. यहाँ कितने लोग हैं घर में भागवतम सेट है सबके घर में? మీలో ఎంతమందికి మీ ఇంట్లో భాగవతం ఉంది? नहीं भागवतम है नहीं. नहीं है. हाँ. ఎంతమందికి మీ ఇంట్లో భాగవతం లేదు? हाँ. కస్టమర్ है. కస్టమర్స్ ఓకే. అయితే భాగవతం పంచడానికి స్కోప్ ఉందన్నమాట. Actually, my Guru Maharaj gave me name the Bhakti Vijay Bhagavat. Means we have to read Bhagavatam and push Bhagavatam.
సో మా గురువు గారు నాకు భక్తి విజయ భాగవత్ మహారాజ్ చెప్పారు. కంటే నేను భాగవతాన్ని బాగా చదవాలి, మరి ఆ భాగవతాన్ని ఇంటింట్లోకి పుష్ చేయాలన్నమాట, ఇంటింటికి. When I met in Visakhapatnam, Chakradhari Prabhu, I made a condition. We have to distribute 51 sets of Srimad Bhagavatam. మహారాజ్ Hey, ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్. you should translate first. సో మహారాజు నాకు చెప్పారు, Side. విశాఖపట్నంలో కలిసినప్పుడు మహారాజుని విజయవాడ రండి మహారాజుని ఆహ్వానిస్తే నువ్వు 51 భాగవత్ సెట్స్ని పంచాలి అని చెప్పారు. Minimum 31. సో మినిమం 31 పంచాలి అని చెప్పారు. So should be there, right? ఎస్ మహారాజ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్స్పైర్ మహారాజ్. Okay. So we can speak about glories of Srimad Bhagavatam. సో ఇప్పుడు మనము శ్రీమద్ భాగవత్ యొక్క మహత్యాన్ని చర్చించుకుందాము. Hindi na English, konta lagbe, bolen. Hindi. ఇంగ్లీష్, యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మహారాజ్. మోర్ దాన్ 50% అండర్స్టాండ్స్ ఇంగ్లీష్, అండ్ ఈవెన్ ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ బెటర్. Those who are understand English, they also understand Telugu, right? ఎస్ మహారాజ్, దే అండర్స్టాండ్ తెలుగు ఆల్సో. Better I can speak Hindi. Hindustan हमारा. Hindi is our either what? రాష్ట్ర భాష. హిందీ మన రాష్ట్ర భాష కాబట్టి హిందీలో మాట్లాడదాం ఇప్పుడు. श्री चैतन्य महाप्रभु ने कहा, कलि युग में भक्ति करने के लिए 3 काम करना होगा. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, కలియుగంలో భక్తిని ఆచరించడం కోసము 3 ఖచ్చితమైన కార్యాలు చేయాలి. बोलो कृष्ण, भजो कृष्ण, करो कृष्ण शिक्षा. बोलो कृष्ण मीन्स हरिनाम कीर्तन करो, जपा करो. సో బోలో కృష్ణ, భజ కృష్ణ, కరో కృష్ణ శిక్ష అని చెప్పారు. సో బోలో కృష్ణ అంటే హరినామం యొక్క భజన చేయండి. भजो कृष्ण मीन्स वर्शिप कृष्ण, कृष्ण को पूजा करो. जो कुछ भी खाना है कृष्ण को निवेदन करके प्रसाद रूप में स्वीकार करना. సో భజో కృష్ణ అంటే కృష్ణుడిని పూజించండి, మరియు మీరు తీసుకున్న ఆహారాన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి స్వీకరించండి. तो लास्ट वन क्या है? बोलो कृष्ण, भजो कृष्ण, देन करो कृष्ण शिक्षा मीन्स हर रोज गीता भागवतम पढ़ना है. సో కరో కృష్ణ శిక్ష అంటే ప్రతిరోజు కూడా గీతా భాగవతాన్ని మనము అధ్యయనం చేయాలి. हम लोग 2 काम अच्छे से करते हैं. 16 वाला जपा कर लेते, जैसे भी हो मैनेज कर लेते. సో మన వర్క్ మనం 2 చేస్తాం కరెక్ట్గా. మొదటిది సరే ఏదో విధంగా 16 మార్లు లాగేస్తాం, తిప్పేస్తాం మాలు అనమాట రోజే లోపల. भजो कृष्ण और अच्छा से होता है क्योंकि खाना है ना, भगवान के भोग चढ़ा के. సో రెండోది जितना భజ अच्छा కృష్ణ. अच्छा భజ खाना- కృష్ణ అంటే ప్రసాదం నైవేద్యంగా పెట్టి తీసుకుంటాం కాబట్టి మిగతావి ఎలా ఉన్నా సరే ప్రసాదం అయితే పెడుతుంటాం కాబట్టి అది అయిపోయింది. ये 2 चीज हो रहा है, लेकिन करो कृष्ण शिक्षा हर रोज नहीं हो रहा है. సో 2 అవుతున్నాయి కానీ కరో కృష్ణ శిక్ష అంటే గీతా భాగవతాన్ని నిత్యం పఠనం శ్రవణం చేయాలి, అది మాత్రం సరిగ్గా అవ్వదు అంటున్నారు. Am I right? You are not reading or studying Bhagavatam every day? కరెక్టేనా? ఎంతమంది ఇక్కడ ప్రతిరోజు భాగవతం చదువుతున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది ఉంటారు. They are every day రీడింగ్ ఎవ్రీడే, studying? రీడింగ్. Okay. So not reading is so much people. No. Okay. लेकिन महाप्रभु ने कहा 3 चीज बराबर करना चाहिए. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు 3 విషయాలు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. हम लोग का नाम में कुछ रुचि है, प्रसाद में ज़्यादा रुचि है, लेकिन भागवतम पढ़ने में रुचि है नहीं. సో మన విషయంలో హరినామం మీద మనకు కొంచెం రుచి ఉంది, ప్రసాదం విషయంలో చాలా రుచి ఉంది, కానీ భాగవతం విషయంలో అస్సలు రుచి లేదు. प्रभुपाद ने हम लोग को 3 किताब दिए, गीता, भागवतम एंड चैतन्य चरितामृत. శ్రీల ప్రభుపాదుల వారు మనకి ముఖ్యంగా 3 గ్రంథాలు ఇచ్చారు, గీత, భాగవతం, చైతన్య చరితామృతం.
धर्म करना है तो ये शास्त्र पढ़ना चाहिए. సో మన ధర్మాన్ని ఆచరించాలంటే శాస్త్రాన్ని ఖచ్చితంగా చదవాలి. You see, every religion like Christian, Muslim, they have own dharmic pustak. సో అన్ని ధర్మాలలో కూడా అన్ని మతాల్లో కూడా వారికి ముఖ్యమైన గ్రంథం ఉంటుంది. इस्लाम लोग बचपन से उनके जो धर्मशास्त्र कुरान पिता माता पढ़ाते हैं. సో ఇస్లాంలో చూసినట్లయితే వాళ్ళు ఖురాన్ చదువుతారు, చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చదువుతారు, పిల్లలు చదివిస్తారు. क्रिश्चियन लोग भी पिता माता बच्चा को और बचपन से क्या बाइबल पढ़ाते हैं. సిమిలర్గా క్రిస్టియన్స్ కూడా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వాళ్ళు చదువుతారు, పిల్లలకు కూడా బైబిల్ చదివిస్తారు అనమాట. बट वही हिंदू सनातनी और पेरेंट्स not pushing so much to read religious book. Yes or no? కానీ మన హిందువుల విషయంకి వచ్చినప్పటికీ మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మన ధర్మ గ్రంథాలని చదవమని ప్రోత్సహించట్లేదు. అవునా కాదా? इतना ही नहीं, अगर बचपन से कोई भक्त बन जाए, कोई किताब पढ़े धार्मिक पुस्तक, पिता माता लोग माना करेंगे. ఇంతేకాదు, ఇప్పుడు పిల్లవాడు తనకు తానుగా ఒక పుస్తకం తీసుకున్నా సరే తల్లిదండ్రులు ఏమంటారు? చదవని ఆయన అంటారా? ఏమంటారు? వద్దే వద్దు అంటారు అనమాట. ठीक है ना? बोला अभी नहीं, जब बुढ़ापा बनोगे तब पढ़ाई करो, अभी नहीं. ఇప్పుడు కాదు, ముసలోడు అయిపోయాక పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత అప్పుడు చదువు అంటారు అనమాట. Am I right? కరెక్ట్. इसलिए हम लोग धर्म के बारे में ज़्यादा जानते नहीं. అందువల్లే మనము ధర్మం అంటే ఏంటో మనలో చాలా మందికి తెలియదు. हिंदू धर्म में बड़ा बड़ा मंदिर है, देखिए जैसे आंध्र प्रदेश में तिरुपति बालाजी और कोई सारी बड़ा बड़ा मंदिर है. लेकिन कोई मंदिर में वही धर्म के बारे में चर्चा भी होता नहीं. लोग आते हैं मंदिर में, पूजा करते हैं, ऐसे भी पूजा नहीं करते, ऐसे करते. और मानी पास में जो छोटा पैसा है ना वही फेंकते हैं, बस चलो ऐसे ही पूजा करते हैं हिंदू लोग. సో మనం చూడొచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, తిరుపతి లాంటి పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. సో లక్షల మంది వెళ్తారు. వెళ్ళాము, దండం పెట్టుకున్నామా, ₹1 కాయిన్ తీసుకొని ఆ క్యూ మేనేజర్లో సందుల్లోని ఇలా ఇరికిస్తూ ఉంటాం అన్నమాట, ₹1 లాగా. అంతే అంతే తప్ప అంతకు మించి అక్కడ ఏ మందిరాల్లో కూడా మనకి భగవత్ సంబంధ విజ్ఞానం ఎవరు కూడా మనకి ఇవ్వరు. प्रणाम करना भी छोड़ दिया, ऐसे करते. యాక్చువల్గా ప్రణామం చేయడం కూడా మన వాళ్ళు వదిలేశారనమాట, ఎలా చేయాలో మర్చిపోయారు. लेकिन अलग धर्म में इस्लाम क्रिश्चियन वो लोग किताब पढ़ के उनकी धर्म में जानकारी होता है, इसलिए वो लोग धर्म के लिए एकदम ठीक ठाक है. సో మనం మిగతా ధర్మాలు చూసుకున్నట్లయితే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ వాళ్ళకి వాళ్ళ ధర్మ గ్రంథాలని చదవమని చెప్పి చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తారు. కాబట్టి వాళ్ళ ధర్మం గురించి వాళ్ళకి అవగాహన ఉంది. ज़्यादा से ज़्यादा मैंने देखा बंगाल में जो हिंदू जेंट्स लोग होता है वो तो बिल्कुल धर्म चर्चा करते नहीं, और माता लोग धर्म पूजा करते हैं, एक अगरबत्ती और एक मोमबत्ती लेकर ऐसे करते, ऐसे पूजा करते हैं बस. సో నేను చూసినంత వరకు ముఖ్యంగా బెంగాల్లో జనాలు అసలు యువత అనే వాళ్ళకి అసలు భగవంతునికి సంబంధించిన ఏ విషయం తెలియదు. వాళ్ళ ఇళ్లలో పేరెంట్స్ కూడా మ్యాక్సిమం అగరబత్తి తీసుకొని చెప్పి ఏదో గంట కొట్టి పెట్టేస్తారు, అంతే, అంతకుమించి ఏముండదు. और बंगाल छोड़ के और अलग स्टेट में मैंने देखा है एक अगरबत्ती लेकर जय जगदीश हर दुनिया घुमाते. जितना देवी देवा है, राम भी जय जगदीश हरे, हनुमान भी जय जगदीश हरे, सबके ऐसे पूजा करते हैं. సో నేను మిగతా రాష్ట్రాల్లో కూడా చూశాను, చాలా వరకు మొత్తము 10 కొద్ది ఫోటో ఫ్రేమ్ పటాలు ఉంటాయి, చిత్ర పటాలు ఉంటాయి దేవుళ్ళవి, అందరూ ఒకే తిప్పేస్తారు, అందరు కలిపి ఒకే జయ జగదీష్ గారు అని చెప్పేస్తారనమాట. సరే ఎవరు వాటా వాళ్ళు పంచుకోండి అని చెప్పని అలా తిప్పేస్తాం మనం. बंगाल में ज़्यादा से ज़्यादा लोग और पॉलिटिकल के चर्चा में फंस जाते हैं, और बिहार में जेंट्स लोग मदिरा पीते हैं, वही वो लोग का काम है. సో బెంగాల్లో ఏ ఇద్దరిని చూసినా సరే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు.
అండ్ బీహార్లో బై డిఫాల్ట్ అందరూ కూడా మందు బాబులు అనమాట. अभी आ गई ना वो बंगाल में जो इलेक्शन आ गई, ये पूरा जितने भी जेंट्स लोग हैं वो लोग के एक ही काम है, कौन जीतेगा कौन हारेगा, सब उसी चक्कर में फंस जाएंगे. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ నెలలో. సో బెంగాల్లో ఏ ఇద్దరు రోజంతా ప్రతి ఒక్కరు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని ఈ చర్చే తప్ప వేరే చర్చ నడవదు. एक बार मेरे दोस्त ने फ़ोन किया, बोले महाराज जी तुम कैसे हो? बोले ठीक है, तुम कैसे हो? बोले मैं तो बहुत परेशानी में हूँ. సో ఒకసారి నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారు, అడిగారు మహారాజ్ మీరు ఎలా ఉన్నారు అంటే నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. సో నువ్వెలా ఉన్నావంటే ఓ నేను చాలా టెన్షన్లో ఉన్నాను అని చెప్పారు. मैंने कहा तुम्हारा परेशानी के लिए क्या हुआ, क्या हुआ? అరే బోల్ చైర్స్ బాగా రాలేదు. సో నేను అడిగాను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది నీ లైఫ్లో అని అడిగాను. बोला अभी इलेक्शन चल रहा है. నేను చెప్పాను ఓ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు. मैंने कहा तुम इलेक्शन में खड़ा हो क्या, एमएलए और एमपी तुम? ఓ నువ్వేమైనా ఏదైనా టికెట్ మీద పోటీ చేస్తున్నావా, ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ అడిగాను నేను. बोले मैंने कुछ नहीं हूँ, मैंने इलेक्शन में कोई एमपी एमएलए कुछ नहीं हूँ. లేదు నాకెవరు టికెట్ ఇస్తాడో నేనే కంటెస్ట్ చేయట్లేదు అని చెప్పారు. बोले तुम्हारा परेशानी क्या है, कैसे चक्कर लग गया तुमको? అప్పుడు ఇంక నీకేం టెన్షన్ అని చెప్పి అడిగాను. उन्होंने कहा अरे तुम तो धार्मिक लोग, तुम तो जानते हो, तुम जानते हो को रो मो गो जानते हो ना? बोलो ट्रांसलेट करना है आपको. हाँ. సో महाराज और एक बार बोलिए महाराज. मैं तो उन्होंने कहा यू आर सो रिलीजियस पर्सन, यू नो क र ग मो. ఓకే ఆయన అన్నారు ఓకే నువ్వు రిలీజియస్ పర్సన్ కదా కాబట్టి ధార్మికవాదివి, నీకు కాక గాక మామ. मैंने कहा ये क्या है को मो रो क्या है ये? ఈ కాక మామ గాక అంటే ఏంటి అని అడిగాను నేను. उन्होंने कहा तुम धार्मिक लोग जानते नहीं ये? అరే మీరు ధార్మిక మనుషులు మీకు తెలియదా ఈ మాత్రం అని అడిగారు నన్ను. तुमने रामायण पढ़ो, राम रावण को मारा है, रो मिला है कि नहीं? अच्छा रो मीन्स राम किसको मारा? ఓకే. సో నువ్వు ధార్మిక మనిషి కదా, నీకు శాస్త్రం తెలిసి ఉండాలి కదా, రామాయణం చదివావా అంటే చదివాను అన్నారు. సో రాముడు రావణుడు చంపాడు కదా అవునంటే సో రాముడు రావణుడు చంపాడు కాబట్టి రా. भागवतम पढ़ो को कृष्ण किसको मारा है? కంసుడు. భాగవతంలో కృష్ణుడు ఎవరు చంపాడు? కంసుడు కాబట్టి కాక को मिला है कि नहीं? हिस्ट्री पढ़ो, इतिहास हिस्ट्री पढ़ो. तो हमारे गांधी को किसी ने मारा? गॉड्स गो मिला है कि नहीं? సో गॉड से गांधी. तो कुछ दिन पहले एक टीवी न्यूज मिला, अमेरिकन प्रेसिडेंट था ओसामा के मार दिया, वो भी मिल गया. సో ఒబామా కూడా ఒసామా బిన్ లాడెన్ వాళ్ళకి అటాక్ చేశారు కాబట్టి ఓ కూడా అయిపోయింది అనమాట. है ना? रो गो ओ. अभी तो ममता और मोदी कौन किसके मारे? అందరికి అర్థమైంది కదా ఇప్పుడు మా అమ్మ అంటే ఎవరెవరిని వేసేస్తారని చెప్పి. మోదీ మమతానా మమతా? प्रभु जी जानते हैं क्योंकि ममता के पास बहुत दिन थे. तो इसी चर्चा में लोग कोई गीता भागवतम की चर्चा करते नहीं बिल्कुल. సో ఈ కాక రారా మామలోనే జనమంతా టైం వేస్ట్ చేసేస్తారు, గీతా భాగవతం ఎవరు చర్చించరు. बाहर में जितना भी टेम्पल से जितना भी मंदिर है सब छोटे मंदिर होता है, लोग आते हैं पूजा करते हैं, भगवान से मांगते हैं, चलते हैं. బయట ఎన్నెన్నో మందిరాలు ఉన్నాయి, చిన్న చిన్న మందిరాలు. మందిరానికి వస్తారు, గంట కొడతాము, దేవుడికి మన లిస్ట్ అంతా ఇచ్చేస్తాము, చిట్టా అంతా వెళ్ళిపోతాము. बट प्रभुपाद ने कहा हमारा मंदिर ऐसे नहीं. కానీ శ్రీల ప్రభుపాదులు ఏం చెప్పారు? మన మందిరాలు ISKCON కాదు అని చెప్పారు. ISKCON is not temple or mosque. ISKCON is the institutional education hub.
సో ఇస్కాన్ మిగతాలాగా సాధారణ ఒక మఠము లేకపోతే చిన్న మందిరం కాదు. ఇస్కాన్ అనేది ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు. लोग आएंगे, यहाँ सीखेंगे भगवान के साथ हमारा क्या रिलेशन, वो जान पाएंगे यहाँ से. సో జనాలు మందిరానికి వస్తారు, భగవంతునికి మనకి సంబంధం ఏమిటి, భక్తి ఎలా చేయాలి అని చెప్పి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు. इसलिए चैतन्य महाप्रभु ने कहा केवल भगवान को पूजा करना नहीं, भगवान के बारे में शास्त्रों से जानकारी भी होना चाहिए. సో అందుకే చైతన్య మహాప్రభు చెప్పారు, భగవంతుణ్ణి పూజ చేయడం మాత్రమే కాదు, భగవంతునికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానం తెలుసుకోవడం కూడా మనందరి బాధ్యత. तो प्रभुपाद ने 3 शास्त्र हम लोगों को दिए, गीता, भागवतम, चैतन्य चरितामृत. సో శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ 3 శాస్త్రాలు ఇచ్చారనమాట. ఏంటవి? గీత, భాగవతం, చైతన్య చరితామృత. हाउ मेनी ऑफ यू डन भक्ति शास्त्री? भक्ति शास्त्र किए कितने लोग? ఎంతమంది మీరు అక్కడ భక్తి శాస్త్రం చేశారు? और ज़्यादा लोग नहीं. भक्ति शास्त्र करना होगा. हाँ. 30 लोग किया है. भक्ति शास्त्र में 4 किताब है, भागवत गीता, ईशोपनिषद, उपदेशामृत और नेक्टर ऑफ डेवोशन. 4 किताब है. సో భక్తి శాస్త్రం 4 గ్రంథాలు ఉంటాయి. భగవద్గీత, ఈశోపనిషత్తు, ఉపదేశామృతము, భక్తి రసామృతం. जैसे आपको बेटा और बेटी कोई इंजीनियरिंग बनना है और डॉक्टरेट बनना है, तो डॉक्टर की किताब पढ़ना चाहिए. సో ఏ విధంగా మీ పిల్లలు ఎవరైనా సరే ఇంజనీర్ అవ్వాలన్నా లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా సరే, వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ సంబంధించిన పుస్తకాలు చదువుతారనమాట. घर में बैठ के कोई डॉक्टर इंजीनियरिंग बन सकते नहीं. ఊరిక ఇంట్లో తిని తొంగుంటే ఎవరు డాక్టర్ అయిపోడు. और मार्केट से डॉक्टर की किताब और इंजीनियरिंग की किताब लेकर पढ़ने में भी डॉक्टर बन नहीं सकते. లేకపోతే జస్ట్ షాప్లో పుస్తకాలు కొనేసి ఇంట్లో చదువుకోవడానికి మాత్రాన్ని కూడా ఎవరు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోరు. If you become a doctor, you have to go to medical college and study there. నువ్వు డాక్టర్ అవ్వాలంటే నువ్వు ఒక మెడికల్ కాలేజ్లో అడ్మిట్ అవ్వాలి, తర్వాత అక్కడ కోర్స్ పూర్తి చేయాలి. इसी प्रकार धार्मिक पुस्तक अपना अपनी पढ़ के भी कोई लाभ उठा नहीं सकते. అదేవిధంగా ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా సొంతంగా మనం చదువుకున్నంత మాత్రాన మనము పూర్తి లాభాన్ని పొందలేము. इसलिए मंदिर में आकर गीता भागवतम यही स्टडी करना चाहिए. సో అదేవిధంగా మందిరంకి వచ్చి కూడా మనము గీత, భాగవతాన్ని చదవాలి. ओके, गीता में कितना श्लोक है? हाउ मेनी वर्सेस इन भगवत गीता? कितना है? 700 तो बंगाल में, यहाँ ज़्यादा नहीं. అదేంటి బెంగాల్లో అయితే 700 శ్లోకాలు ఉన్నాయి, తెలుగులో కూడా 700 ఉన్నాయా అని అడుగుతున్నారు అనమాట. 700. ओके, भगवत गीता के पहला श्लोक क्या है? సో భాగవతంలో మొదటి శ్లోకం ఏంటి అని అడిగారు. एक साथ धर्म क्षत्रे सुरो क्षत्रे समवेता जुजुत्सव मामेकं पहला शब्द है धर्म क्षेत्रे. धर्म करना है तो गीता पढ़ो. సో భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదం ఏంటి? ధర్మక్షేత్రే. కాబట్టి ధర్మం చేయాలంటే శాస్త్రం చదువు అంటున్నారు. और लास्ट श्लोक क्या है? लास्ट जत्र जोगेश्वर कृष्ण जत्र पार्थो धनुर्धर तत्र श्री विजयो भूतिर् ध्रुवा नीतिर्मतिर्मम. लास्ट वर्ड है मतिर मम. और गीता के फर्स्ट वर्ड है धर्म क्षेत्रे. धर्म क्या है? मेरा मति, मैं जो कुछ भी कहा है वही धर्म है. लास्ट और फर्स्ट धर्म क्षेत्रे और लास्ट वन मतिर मम. धर्म वही है जो मेरा मत है. సో మనం గమనిస్తే గీత ఎలా స్టార్ట్ అవుతుంది? ధర్మక్షేత్ర అనే పదాలతో స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా ఎండ్ అవుతుంది? మతిర్మమ అని చెప్పి. మతిర్మమ అంటే నేను ఏం చెప్తే అది అని చెప్పి. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు? నేను ఏం చెప్తే అది ధర్మం అవుతుంది అని చెప్తున్నారు. क्या मत है भगवान के? भगवान ने कहा अहम सर्वस्व प्रभव मत्या सर्वं प्रवर्तते इति मत्या भजन्ते मां बुधा भाव समन्विता. भगवान ने कहा मैं सब कुछ किए जगत में, मेरा नाम है गॉड.
जी फॉर जनरेटर मैंने ही सृष्टि किया, ओ फॉर ऑपरेटर मैंने ही पालन पोषण करते, डी फॉर डिस्ट्रॉयर हम भी ध्वंस करने वाले, मैं सब कुछ हूँ. సో భగవంతుడు ఏమని చెప్పారు, నేను ఏదైతే అంటానో అదే ధర్మం అని చెప్పారు, అవునా కదా, మత్తిర్ మమ అని చెప్పి. సో మత్తిర్ మమ, సో భగవంతుడు ఏం చెప్తుంది, తన మత్ అంటే తన ఒపీనియన్ ఏమని చెప్తున్నారు, అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్త అని చెప్తున్నారు అనమాట. నా సమస్తం నా నుంచే వస్తుంది, నేనే సమస్తానికి మూలాధారం అని చెప్తున్నారు. ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళని భజిస్తారని చెప్తున్నారు అనమాట. సో జీఓడి అనే పదానికి అక్రానిమ్ చెప్పారు. भगवान ने कहा यू आर नॉट गॉड, डेमी गॉड इज नॉट गॉड, योर फादर मदर नोबडी कैन गॉड, ओनली आई एम द ओनली गॉड. భగవంతుడు ఏం చెప్తున్నారు, నువ్వు దేవుడు కాదు, దేవతలు కూడా దేవుళ్ళు కాదు, మీ తల్లిదండ్రులు మీ బాసులు ఎవరు దేవుళ్ళు కాదు, నేనే భగవంతుణ్ణి అని చెప్తున్నారు. मैं भगवान हूँ. भगवान मीन्स भ मीन्स आई क्रिएटेड भूमि अर्थ, गौ मीन्स आई क्रिएटेड गगन स्काई, भगो ब मीन्स वायु, आई क्रिएटेड ईथर एयर, ब ओ मीन्स अग्नि फायर, एंड लास्ट लेटर भगवा न मीन्स नीर, आई एम क्रिएटेड कृष्ण निभरी नीर पानी. ఐఎమ్ హీర్, నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది. సో ఎంత గుర్తుకుందో ట్రై చేస్తాను. సో భగవాన్ చెప్తున్నారు అక్రానిమ్. భ అంటే నేనే భూమి సృష్టించానని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఘ అని చెప్తున్నారు, అంటే గగనం ఆకాశాన్ని, అది ఈతర్ నేనే సృష్టించానని చెప్తున్నారు. వా అంటే ఏం చెప్తున్నారు, వాయువు, అది నేనే సృష్టించానని చెప్తున్నారు. నెక్స్ట్ ఆ అంటే అగ్ని నేనే, నా అంటే నీరు, అది నేనే సృష్టించానని చెప్తున్నారు. कृष्ण निर्भर के जो पानी है भगवान ने किए. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు, నాకు నా పరువు కాపాడారు మహారాజ్. ये मेरा बात नहीं, भगवान ने कहा भूमि अप अनल वायु खंग मन बुद्धि रेवच अहंकार इति अंग में भिन्या प्रकृति अष्ट. भूमि अप अनल वायु, ये 5 चीज भगवान के नाम में है. సో భగవంతుడు ఇప్పుడు ఇక భగవాన్ అనే పదానికి మహారాజ్ అక్రానిమ్ చెప్పారు కదా. సో ఆయన ఏమంటారంటే ఇది నేను చెప్పట్లేదు, స్వయంగా భగవంతుడే భగవద్గీతలో చెప్పారన్నమాట. భూమి రపో నలవాయు కమ్మనో బుద్ధి రేవచ్చ అని చెప్పి. సో కాబట్టి ఇవన్నీ భిన్నామే ప్రకృతి మస్తద అని చెప్పి, ఇవన్నీ కూడా నా యొక్క శక్తులే అని చెప్పి చెప్తున్నారు. ये दुनिया के मालिक है भगवान, हम नहीं आप नहीं. సో ఈ సృష్టి యొక్క స్వామి భగవంతుడు, నువ్వు నేను కాదు. इवन दिस बॉडी, मेरा ये शरीर ये भी भगवान के दिया हुआ. సో ఈ శరీరం కూడా ఏంటది భగవంతుని ద్వారా ఇచ్చిందే, నాది जैसे కాదు. जैसे उसी ये बिल्डिंग में 5 महत्वपूर्ण चीज है, ब्रिक, रॉड, सीमेंट, सेंट एंड कंक्रीट. राइट, एम आई राइट? Yes. 5 महत्वपूर्ण चीज है. సో ఈవెన్ బిల్డింగ్ తీసుకున్నా సరే ఏముంది, ఇటుక, రాయి, నెక్స్ట్ సిమెంటు, ఇసుక, ఐరన్, కాంక్రీట్ అన్నమాట. तो आपने ये 5 चीज मार्केट से खरीद कर दिए. एक इंजीनियर को बोला कि एक बिल्डिंग बनाया. ये बिल्डिंग किसका, आपका है कि इंजीनियर का है? किसका है? आपका है, हमारा है। क्योंकि आपने खरीद किया. राइट. ఇప్పుడు మీరు 5 ఎలిమెంట్స్ మీరు మార్కెట్లో కొన్నారు, కొని ఇంజనీర్ని పిలిపించి కట్టవయ్యా అన్నారనమాట డబ్బులు ఇచ్చి. సో ఇంజనీర్ కట్టాడు, అప్పుడు ఆ బిల్డింగ్ నీదవుతుందా ఇంజనీర్ది అవుతుందా? నీదే అవుతుంది కదా, ఇంజనీర్ది అవుతుంది కదా. इसी प्रकार ये शरीर में 5 महत्वपूर्ण चीज है, भूमि अप अनल वायु, 5 महत्वपूर्ण चीज है, वो भगवान ने बनाया, आप नहीं. సో అదేవిధంగా మన శరీరంలో ఉన్న ఈ 5 పంచమహాభూతాలు, భూమి, అప, నల, వాయు అనేవి, అవి నువ్వు చేయలేదు, భగవంతుడు చేశారు అవి. तो भगवान ने 5 चीज बनाए, भूमि अप अनल वायु खंग, खंग मीन्स आकाश. ये 5 चीज भगवान बनाए. ब्रह्मा ने क्या किए, ब्रह्मा जैसे बड़े इंजीनियर, माँ की गर्भ है मिक्सचर मशीन, उसमें 5 चीज को मिलावट किए.
और ऐसे बिल्डिंग खड़ा कर दिए, जैसे लेडीज जेंट्स ऐसे बिल्डिंग खड़ा की. సో ఈ విధంగా ఈ 5 భూమి, అప, నల, వాయు, కం, ఈ 5 ఎలిమెంట్స్ ఎవరు? భగవంతుడు. 5 ఎలిమెంట్స్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు స్త్రీ గర్భంలో 5 కలిపి ఒక బిల్డింగ్ తయారు చేస్తున్నాడు. స్త్రీ రూపము, పురుష రూపము, చప్పటి ముక్కు, దోసిపొలాలు కానీ అన్ని రకాల రూపాలని భగవంతుడు బ్రహ్మదేవుడు చేపిస్తాడు అనమాట. तो ये बिल्डिंग के मालिक कौन है? ब्रह्मा है कि भगवान है? సో ఓనర్ ఎవరు? బ్రహ్మదేవుడు, భగవంతుడా? ఎవరన్నారు? బ్రహ్మని ఎవరు అన్నారు? ఎవరన్నారు ఇక్కడ? కుచ్చులోకి బోలా మహారాజ్ బ్రహ్మాజీ బోల్కే. कभी कभी इस शरीर के बहुत लोग दावेदार होता है, क्लेम करते हैं ये शरीर किसका है. సో కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారనమాట, ఈ శరీరం ఎవరిది అని చెప్పి. When I was child, my parents was demanding what? He is my child. ये शरीर पिता माता ने दावी किया ये मेरा बेटा है. నేను చిన్నప్పుడు ఒకసారి ఒక సందర్భంలో ఆర్గ్యుమెంట్ జరిగింది. మా తల్లిదండ్రులు అన్నారనమాట, నువ్వు నా పిల్లవాడివి అని చెప్పి, ఎందుకంటే నువ్వు నా నుంచి వచ్చావు అని చెప్పి. अब लोग याद कीजिए, पहला दावेदार कौन थे? पिता माता. दूसरा, हम जब बड़ा हुआ स्कूल में पढ़ाई चालू किए, माता हमको लेकर स्कूल गेट में छोड़ देते, स्कूल में बच्चा जाते और माता श्री गेट में ऐसे बैठती थी. तो स्कूल मैनेजमेंट दावी करते थे ये स्टूडेंट हमारा है. సో ఫస్ట్ చిన్నప్పుడు మన మీద ఎవరి పెత్తనం చెలాయిస్తారు? అమ్మ నాన్న చెప్పినట్టు చేయాలి అని చెప్పి. ఒక వయసు తర్వాత ఏంటది, పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్తారు, స్కూల్లో టీచర్కి అప్పచెప్పేస్తారు, వాళ్ళు బయటనే ఉంటారు. అప్పుడు ఆ పిల్లవాడు ఎవరి కంట్రోల్లో ఉంటాడు? టీచర్ ఏమంటారు? నేను చెప్పినట్టు నువ్వు చేయాలంటారు అనమాట. तो दो लोग हुआ ना, पहले पेरेंट्स, दूसरा टीचर. तीसरा, अगर आप बड़े एम्प्लॉय बन गई कंपनी में, कंपनी लोग डिमांड करेंगे ये हमारा एम्प्लॉय है. తర్వాత నీ పెద్ద అయ్యి నీ అదృష్టమో దురదృష్టమో ఏడిసి ఏదో ఒకటి ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అనుకుందాము. అప్పుడు ఆ బాస్ ఏమో చెప్తాడు, నువ్వు మా ఎంప్లాయీవి, మా రూల్స్ మా పాలసీస్ నువ్వు ఫాలో అవ్వాలి. कितने लोग हुआ? तीन है ना. अब अगर शादी करेंगे తర్వాత పెళ్ళి అవుతుంది, बीवी आवाज उठाएंगी ये हमारा हस्बैंड है. తర్వాత భార్య అంటది నా మొగుడు నా ఇష్టం అంటది అనమాట. ఎస్ మహారాజ్, ये मेरा हस्बैंड है. నా మొగుడు నా ఇష్టం అంటది. कितने लोग हुआ? चार. अगर आपको बाल बच्चा होगा, बच्चा लोग आज उठाएंगे ये मेरे पिताजी है कि नहीं. సో అప్పుడు ఆ బాబు పాప పుట్టింది అనుకోండి, వాళ్ళు అంటారు వీళ్ళు మా అమ్మ నాన్న. कभी कभी गृहस्थ के घर में जाकर प्रचार करते, छोटा बच्चा आ जाते ना, बोले तुम्हारे पिताजी कौन है? ये है. माताजी कौन है? ये है. बोलो वो माताजी भी मेरा माताजी. बोले नहीं ये मेरा माताजी है, आपका नहीं. डिमांड करते हैं ऐसे. సో ఒకసారి మనము గృహస్థ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు వస్తారు. సో ఎవరంటే మా నాన్న అంటారు, మా అమ్మ మా మాతాజీ అంటారు. జీ మరి మేము కూడా మాతాజీ అంటే మీ మాతాజీ కాదు నాకే మాత, నీకు మాత కాదు అంటారు అన్నమాట బ్రహ్మచారులని. ओ माँ तुम किसका माँ है? मेरा और महाराज का. तुम मेरा माँ हो, महाराज का नहीं है. పిల్లలు అంటారు అన్నమాట, అంటే మనం మాతాజీ అంటాం కదా, తెలుగులో అమ్మ అంటాం, హిందీలో మాత అంటారు కదా. నువ్వు ఆ మహారాజుకి అమ్మవా నాకు అమ్మవా అని అడుగుతారు అనమాట. होता है, करते हैं कि नहीं? कितने लोग हो? 5 हो गया है ना. अगर हॉस्पिटल में एडमिशन लोगे तो ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, क्या करेंगे? ये हमारा पेशेंट है. వీడు మా పేషెంట్. कितने लोग दावेदार? बाद में आंख फायर, वो कहेंगे किसी दावेदार नहीं है, मैं इनको जलाऊंगा, मैं है फाइनल जजमेंट. ఫైనల్గా అగ్నిదేవుడు అంటాడు, మీరు ఎవరు కాదు, నేనే ఈ బాడీని
అగ్నిలో కాలుస్తాను, నేనే ఫైనల్ అథారిటీ అంటారు. Actually, Bhagavan is the demanding person who created us. Not only created, he maintaining now. వాస్తవానికి మనకి నిజమైన యజమాని ఎవరు? భగవంతుడు. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు, ప్లస్ ఆయనే మనల్ని పోషిస్తున్నాడు కూడా. तो कोई दावी उठाएंगे हमारे परिवार भगवान मेंटेनिंग कर रहा है कि हम कर रहे हैं, कौन सा? ఇప్పుడు చెప్పండి, ఎవరు మెయింటైన్ చేస్తారు? భగవంతుడు మెయింటైన్ చేస్తున్నారా మనల్ని, మనమే చేసుకుంటున్నామా? कौन? భగవంతుడు. अरे भगवान तो बोल रहा ही होगा, क्योंकि हॉल में आ गई. अगर भगवान छोड़ के अलग को कहेंगे तो यहाँ से निकाल देंगे, प्रसाद नहीं देंगे. तो बोल दो भगवान बनाए, भगवान मेंटेन किया. ఇప్పుడు టెంపుల్లో ఉన్నారు కాబట్టి ఆ భగవంతుని చెప్పేస్తారు. చెప్పకపోతే మీకు ఆప్షన్ లేదు కదా, ప్రసాదం పెట్టరు. అందుకని నమ్మినా నమ్మకపోయినా బయటికి భగవంతుడే నా పోషకుడు అని చెప్తారు. దానికి ఏముంది? इसके पीछे लॉजिक क्या है? కానీ మనం భగవంతుడే నా పోషకుడు అని చెప్తున్నామంటే దాని వెనకాల లాజిక్ ఏంటి అడుగుతున్నారు. जैसे मानिए हम इनकम करते हैं, जो कुछ भी है, व्यापारी हो, बिजनेस हो, और नौकरी हो, खेती हो, जो इनकम करते हैं उससे हम सिर्फ चावल दाल सब्जी बाजार से खरीद करके खाते हैं. ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వెళ్ళి సంపాదిస్తున్నాడు. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మార్కెట్కి వెళ్ళి రైసు, పప్పు, కాయగూరలు తీసుకొచ్చి వండుకుంటాడు అనమాట. लेकिन ये चावल दाल अनाज इडली डोसा नहीं खा के भी हम ज़्यादा से ज़्यादा दिन तो रुक सकते हैं. एक दिन तो हम लोग निर्जला एकादशी में कुछ खाते ही नहीं. हम बाँचते हैं कि नहीं? बाँचते हैं. సో కానీ మనము ఈ విధంగా అన్నం, పప్పు, కాయగూరలు ఏమి లేకుండా కూడా మనం బతకొచ్చు, కొన్నాళ్ళు బతకగలము. అవునా కాదా? जैसे मान लीजिए सुबह आप लोग ब्रेकफास्ट खाया, अभी दोपहर हो गया, कम से कम 2, 3, 4 घंटा तो कुछ खाया नहीं. हम लोग जिंदा है कि नहीं? తెల్లారి తిన్నా, మధ్యాహ్నము 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, తినలేదు. మనం ఆ మాత్రానికే పోతామా? है कि नहीं जिंदा? బతికే ఉంటాం కదా. नहीं, हम लोग कुछ खाया नहीं, ये बुरा बात है. कुछ तो खाया. क्या खाया? हवा. अनाज चावल दाल सब्जी ना खा के भी रख सकते हैं, लेकिन हवा नहीं खा के कितना तक रहेंगे? సో మనం ఒక పూట తినకపోయినా సరే మనం ఏం చచ్చిపోమేమండి. కానీ గాలి తీసుకోకపోతే బతకగలమా? ఎంతసేపు ఉండగలం చెప్పండి? అర నిమిషం, పావు నిమిషం, నాకు తెలియదు, నిమిషం. అవునా కాదా? భోజనం చేయకుండా ఒక రోజంతా ఉండిపోగలం, ఏం కాదేమో. కానీ గాలి పీల్చుకోకుండా ఒక నిమిషమైనా ఉండగలమా? ఉండలేము. और हवा खरीद करके आप लोग पीते हैं क्या? पीते हैं? మీకు అర్థమైందా మహారాజ్ చెప్తున్న లాజిక్? अगर मान लीजिए भगवान नाक के ऊपर एक मीटर मशीन बट के छोड़ते थे, अभी हवा पियो, जब इनकम करते सीखोगे ना तब हवा के बिल भेजूंगा, तुम हवा का बिल भर दो. कोई है इधर? अगर भगवान हवा की बिल भेजे आपको पास, आप मिटा सकते हैं? సో నాకు ఇప్పుడు అర్థమైంది లాజిక్, మహారాజ్ అంతా ఎందుకు చెప్తున్నారని చెప్పి. సో నేను అందరి కోసం రిపీట్ చేస్తాను. మన నెలంతా కష్టపడి దేనికోసము? కష్టపడితేనే సంపాదిస్తే దాంతో మనం తింటున్నాం. కానీ మనం తినకపోయినా సరే ఒక పూట తినకపోయినా బతకగలం. కానీ నిమిషం గాలి తీసుకోకపోయినా బతకగలమా? బతకలేము. అండ్ ఆ గాలి నువ్వు సంపాదించి ఆ డబ్బుతో గాలి కొనుక్కున్నావా? ఊరికనే. కానీ మనం ప్రతి ముక్కులో మీటర్ పెట్టి నెలంతా పీల్చుకో, నెల అయ్యేసరికి కరెంటు బిల్ లాగానే గాలి బిల్లును అలా ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి. यहाँ बहुत अमीर आदमी है, कुछ के पास पैसा है, अगर भगवान हवा के बिल भेजे अब मिटा सकते हैं? कोई है इधर? ఇప్పుడు సరే మీలో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అయినా సరే భగవంతుడు మీరు ఎంత గాలి పీల్చుకుంటున్నారో దానికి బిల్లు వేస్తే మనం ఎంత కట్టగలం? मिटा सकते हैं? कोई है इधर? पैसा है कि नहीं? ఉన్నా చెప్పరు కదా, నాకు తెలుసు. तो इसलिए भगवान ने कहा तुम्हारा परिवार मैं चलाते हूँ, तुम नहीं. కాబట్టి ఇప్పుడు ఉన్నవాడు కాదు, లేనివాడికి కూడా భగవంతుడు గాలి ఇస్తున్నాడు. అందుకే భగవంతుడు చెప్తున్నారు, మీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తున్నారు?
నేను పోషిస్తున్నాను అంటే భగవంతుడు చెప్తున్నాను, నేను పోషిస్తున్నాను అంతే తప్ప మీరు కాదు అని చెప్పి. इसलिए भगवान ने कहा प्रकृते क्रियमाणानि गुणै कर्माणि सर्वस अहंकार इति। కర్త तो तुम्हारा परिवार तुम्हारा जीवन मेरे हाथ में है, मैं तुम्हारा परिवार मेंटेन करते हूँ, लेकिन तुम अहंकार बस तो बोलते हो कि मैं परिवार के मालिक हूँ, तुम मालिक नहीं मैं हूँ। సో అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, ప్రకృతే క్రియమాన అని, నేను మీ అందరినీ పోషిస్తున్నాను ప్రకృతి ద్వారా. కానీ మూర్ఖులు అజ్ఞానులు అంధకారంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నేనే పోషిస్తున్నాను అని చెప్పి భ్రమలో ఉంటారు. तो तुम्हारा ये शरीर मैं बनाया, సో మీ యొక్క శరీరాన్ని నేనే నిర్మించాను. इतना ही नहीं हम लोग ये शरीर लेकर सजावट करते हैं ना, ब्यूटी पार्लर में जाकर बहुत सजावट करते, लेकिन ये शरीर के भीतर जो कॉर्डलेस सिम कार्ड है आत्मा में भी दिया है। సో శరీరాన్ని నేనే ఇచ్చాను, ప్లస్ ఈ శరీరం లోపల ఏంటది సిమ్ కార్డ్, ఈ సిమ్ అది కూడా ఏంటది कॉर्डलेस सिम कार्ड, कॉर्डलेस सिम कार्ड, కార్డ్లెస్ సిమ్. हाँ कॉर्डलेस, कॉर्डलेस हम मतलब है ना, कोई कॉर्ड कनेक्शन नहीं है, ఓకే వైర్లెస్ సిమ్, वायरलेस వైర్లెస్ సిమ్ అది కూడా ఇది ఆత్మతో పోలిస్తే అది కూడా ఎవరిదంట, భగవంతుడే ఇచ్చాడు. भगवान ने कहा, हमारा बंगाल में एक कहावत है, राखे कृष्ण मारे के, मारे कृष्ण, वो आप लोग जानते हैं ना। अच्छा, इसके ऊपर हमारा कितना भरोसा मालूम नहीं, लेकिन अभी इस्लाम लोग ये बात को कॉपी करते, राखे अल्लाह मारे के। मैंने कहा ये बात तो हम लोगों का, तुम लोग क्यों कॉपी किया? సో బెంగాల్లో ఒక ఇది సామెత ఉంది, రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. అంటే రాకే కృష్ణ అంటే కృష్ణుడు రక్షిస్తే మనల్ని ఎవడేం చేయగలడు, అంటే కృష్ణుడే మనల్ని ఫినిష్ చేయాలంటే మనల్ని ఎవడ కాపాడగలడు అని చెప్పి. సో అయితే ఒకసారి ఒక ముస్లిం వ్యక్తి అన్నారంట, ఏమని, వాళ్ళు దీన్ని మనకన్నా ఎక్కువ నమ్ముతారంట, వాళ్ళు ఏమన్నారంటే రాకే అల్లా మారేకే అని చెప్పి. సో మహారాజ్ అడిగారు, అరే ఇది మాది కదా, మా సామెత మీరు కాపీ కొడుతున్నారంటే అడిగారంట. भगवान ने कहा तुम्हारे जो कुछ भी चाहिए, वॉट एवर नीडफुल इन योर लाइफ, मेटेरियल और स्पिरिचुअल, वॉट एवर, आई एम फुलफिलिंग, आई एम सप्लाइंग टू यू. సో భగవంతుడు ఏమంటున్నారంటే నీ జీవితంలో భౌతికమైనదైనా సరే ఆధ్యాత్మికదైనా సరే ఏదైనా సరే దాన్ని నేనే సమకూరుస్తున్నాను అంటారు. ईच एंड एवरीथिंग भगवान ने कहा अनन्यश्चिन्तयन्तो माम जे जना पर्युपासते तेषां नित्याभियुक्त्यानां. तुम्हारे जीवन में जो कुछ भी जरूरत है मैं दूंगा. సో భగవంతుడు అనన్య చింతవంతమని శ్లోకంలో చెప్తున్నారు, మీ జీవితంలో ఏది అవసరమో అది నేను సమకూరుస్తాను అంటున్నారు. देखिए वो श्लोक जो 922 जोगो सेमम वहमहम, वही शब्द लेकर हमारे इंडियन LIC कंपनी बिजनेस करते हैं. देखिए మీరు గమనించండి, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు నేను మీ యోగక్షేమాన్ని చూస్తానని చెప్పి, దాన్ని కాపీ కొట్టి ఆ లైన్ ఆధారంగానే LIC దేశమంతా బిజినెస్ చేస్తుంది. अरे वही लिखा है जो LIC लोगों के लोगो है ना, दो हाथ के बीच में आपका जीवन प्रदीप है, और नीचे लिखा है जोगो सेमम बहम. भगवान के बाद लेकर वो लोग ने बिजनेस बनाया, जीवन के साथ भी जीवन के बाद भी. मैंने एक LIC कैंपस में मेरा क्लास था, मैंने कहा ये वर्ड जोगो सेमम बहमम ये तो आप लोगों का नहीं है, ये किसका है, भगवान का है, जो सीधा बाद में बोलते हैं राखे कृष्ण मारे के. आप लोग एजेंसी LIC एजेंसी ये बात लेकर बिजनेस करते हैं ना, आप लोग मरेंगे कि नहीं, बोलिए. बोले हाँ मरेंगे, तो यही बात क्यों लिख दिया आपने? इसलिए ये शब्द लेकर आप लोग बिजनेस करते हैं ना, कुछ कमीशन हम लोग को देना चाहिए आपको. సో
ఎల్ఐసి చూసినట్లయితే ఎలా ఉంటుంది, వాళ్ళకి రెండు చేతులు ఉంటాయి, లోపల దీపం వెలుతురు ఉంటుంది. అంటే జీవన జ్యోతిని మేము కాపాడుతాము అని చెప్పి. సో కింద ఏమని రాస్తారు, యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటాను మీ యోగక్షేమాలు అని చెప్పి. సో మహారాజ్ ఒకసారి ఎల్ఐసిలో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ చూసారంట, అక్కడ యోగక్షేమం వహామ్యం ఉంది, మరియు జీవన్కి సాధ్వి జీవన్కే బాధ్వి అని చెప్పి. అంటే తెలుగులో ఏముంటుంది, బతుకున్నప్పుడు పోయిన తర్వాత కూడా మీ తోడుగా ఉంటామని చెప్పి. మహారాజ్ అన్నారంట, అరే మీరు పోతారా పోతారు, మీకే దిక్కు లేదు, మీరు వేరే వాళ్ళని కాపాడతారు అని చెప్పి. వాస్తవానికి ఇది కృష్ణుడు ఇలా చేయగలడు, కృష్ణుడు మీరు కాపీ కొట్టారు కాబట్టి మీరు మాకు రాయల్టీస్ ఇవ్వాలి అని చెప్పి, మీకు కమిషన్ ఇవ్వాలి మాకు అని చెప్పి మహారాజ్ అన్నారంట. कृष्ण ने असली एलआईसी, कृष्ण ने कहा सर्वधर्मान् परित्यज मामेकं शरणं व्रज अहम तं सर्व पापेभ्य मोक्षयिष्यामि मा शुचि। अगर तुम मेरी शरण में आ जाओ, तुम्हारे जीवन कंप्लीटली प्रोटेक्शन संरक्षण करूँगा, क्योंकि मैं हूँ जगोक्षेमम वहाम्यहम्। సో కృష్ణుడు నిజమైన ఎల్ఐసి. సో ఎందుకంటే నిజమైన యోగక్షేమం ఎలా చెప్తున్నారు, సర్వధర్మాన్ని పరిత్యాజ్య అనే శ్లోకం ద్వారా చెప్తున్నారు. నువ్వు నా ఆశ్రయంలోకి వస్తే మేము సమస్తంగా నేను మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి చెప్తున్నారనమాట. जैसे कुरुक्षेत्र रणांगन में जब युद्ध चालू होगा, एग्रीमेंट हो रहा है, तो बुआ जी कौन है, बुआ जी माता कुंती ने कुंती के पास भगवान कृष्ण आए। कृष्ण ने कहा बुआ जी तुम्हारा 5 बेटा के दे दो, मैं युद्ध क्षेत्र में ले जाऊंगा। సో కురుక్షేత్ర యుద్ధంలో మనం గమనించినట్లయితే కృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏమంటారు, మీ యొక్క 5 పిల్లల్ని నాకు ఇవ్వండి, నేను కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళని తీసుకెళ్తాను అని చెప్పి అంటారు. कुंती माता ने कहा नहीं, युद्ध क्षेत्र में हमारी बेटा को नहीं भेजूंगी। సో కుంతీదేవి అంటది, కుదరదు, నేను యుద్ధానికి పంపించలేను నా 5 పుత్రుల్ని అంటుందంట. कृष्ण ने कहा तुम्हारा 5 बेटा के ले जाऊंगा, 5 को वापस दूंगा। కృష్ణుడు చెప్పాడు, మీ 5 పుత్రుల్ని మళ్ళీ క్షేమంగా వెనక్కి తిరిగి తీసుకొస్తానని చెప్తారు. माता कुंती ने कहा सही बात, तुम लौटा दोगे, एग्रीमेंट साइन करो, उसके बाद दूंगा। అవునా, ఖచ్చితంగా తీసుకొస్తారా, అయితే అగ్రిమెంట్ సైన్ చేయండి, అప్పుడు ఆలోచిస్తా అంటది అనమాట. भगवान कृष्ण ने एग्रीमेंट किए, 5 बेटा को ले जा रहा हूँ और 5 को लौटा दूंगा। भगवान ने एग्रीमेंट साइन किए। సో కృష్ణుడు సంతకం చేస్తారంట, సరే మీ 5 పుత్రుల్ని క్షేమంగా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చే పూచి నాది అని సంతకం చేస్తారంట. वापस दिया कि नहीं, दिया कि नहीं दिया? సో కృష్ణుడు వెనక్కి తీసుకొచ్చాడా లేదా చెప్పండి, తీసుకొచ్చాడు. लेकिन एक बार युद्ध क्षेत्र में कर्ण और अर्जुन के बीच में भारी लड़ाई हुआ। కానీ ఈ యుద్ధంలో ఒకరోజు కర్ణుడు మరియు కృష్ణుడి మధ్య తీవ్రమైన యుద్ధం నడుస్తుంటుందంట. अर्जुन के जो ड्राइवर थे, कौन है, अर्जुन के ड्राइवर ने कहा मालिक कंस के अभी वध करो, मारो। అర్జునుడి యొక్క డ్రైవర్ ఎవరండి, కృష్ణుడు. కృష్ణుడు అన్నాడంట, ఓ అర్జున, కర్ణుడిని చంపడానికి ఇదే రైట్ టైము, ఏసే అని చెప్పి అన్నారంట. अर्जुन रेडी हो गए कर्ण को मारने के लिए, लेकिन माता कुंती ने दौड़ दौड़ के आई, अर्जुन के हाथ पकड़ ली। उन्होंने कहा अर्जुन कर्ण को मत मारो, एक बात सुनो, कर्ण को जीवन दान दे दो, मारो मत। సో అప్పుడు అర్జునుడు తన విల్లు ఎక్కుపెట్టాడంట కర్ణుడిని చంపడానికి. అప్పుడు అక్కడికి కుంతీదేవి పరిగెట్టుకుని వచ్చిందంట. వచ్చి అర్జున్ చేపట్టుకొని, అర్జున కర్ణుడిని చంపొద్దు, వదిలిపెట్టు అన్నదంట. अर्जुन ने कहा क्यों, कर्ण कौन है, कर्ण के मारूंगा। कुंती ने कहा नहीं, कर्ण मेरा बड़ा बेटा है। సో ఎందుకు చంపొద్దు అంటున్నామని అడిగితే అప్పుడు కుంతీదేవి ఏమని చెప్పింది, కర్ణుడు నా పెద్ద కుమారుడు అని చెప్పి చెప్తుంది. अर्जुन को जानकारी नहीं था कर्ण मेरा बड़ा भाई,
जानकारी नहीं था। अर्जुन ने पूछे माताश्री कैसे कर्ण कैसे मेरा बड़ा भाई है बताओ। సో అప్పుడు అర్జునుడికి తెలియదు ఈ విషయం. సో అర్జునుడు సర్ప్రైజ్ షాక్ అవుతారు అనమాట. అడుగుతారు, తల్లి కర్ణుడు నీ పెద్ద కొడుక, అది ఎలా సాధ్యం నాకు చెప్పు అని చెప్పి అర్జునుడు అడుగుతారంట. तो माता कुंती क्या आंसर देंगे? माता कुंती अर्जुन के हाथ छोड़ी और कृष्ण के पास पहुंची। कृष्ण तुम तो जानते हो कर्ण मेरा बड़ा बेटा है। कृष्ण ने कहा हाँ हम जानते हो ना, लेकिन बोले लेकिन क्या है? बोले एग्रीमेंट कितना हुआ? तुम 6 क्यों मांगते हो? 6 क्यों मांगती हो? एग्रीमेंट 5 ही दूंगा। సో కుంతీదేవి అర్జునుడికి ఏమని సమాధానం చెప్తుంది? కర్ణుడు ఎలా నీ పెద్ద కొడుకు చెప్పు అంటే పాపం అప్పుడు చెప్పలేకపోతుంది. సో అర్జునుడి దగ్గర కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ నేను అర్జునుడికి ఏమని సమాధానం చెప్తాను, నువ్వే ఏదో చూసుకో, నా పెద్ద కొడుకు కర్ణుడిని చంపకుండా చూడంటే కృష్ణుడు ఏమంటాడంట, మన మధ్య అగ్రిమెంట్ ఎంతమంది పిల్లల మధ్య? 5. మరి ఇప్పుడు ఆరో వాడుకు ఎందుకు అడుగుతున్నావని అంటాడంట కృష్ణుడు. ये दोनों को लड़ाई में एक तो जरूर मरेगा, तो मैं चाहता हूँ कर्ण मरे अर्जुन रहे, मैं जो चाहता हूँ वही होगा। సో ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఓడిపోతారు, చనిపోతారు, కర్ణుడు కానీ లేకపోతే అర్జునుడు కానీ. సో నేను నిర్ణయించేశాను, అర్జునుడు గెలుస్తాడు, కర్ణుడు చనిపోతాడు అని చెప్పి. सारी गीता में आप पढ़िए सिर्फ कृष्ण ही भगवान, ये जानकारी होना चाहिए। सारी गीता 700 श्लोक पढ़ के क्या जानकारी लेना है? कृष्ण भगवान। సో మన భగవద్గీత మొత్తం చదవచ్చు, చదివితే మనకి మిగతా విషయం మనకు అర్థం అయినా అవ్వకపోయినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనకి ఏం అర్థం కావాలి? కృష్ణుడు భగవంతుడు, దేవాది దేవుడు, ఈ విషయం మనకు అర్థం కావాలి. ठीक है, ये याद करना चाहिए। होल गीता 700 verses reading, then after what I came to know Krishna is the supreme personality of Godhead. Okay, गीता के अंतिम उपदेश सर्वधर्मान् परित्यजो, जो कुछ भी आप धर्म चर्चा करते हैं सब धर्म चर्चा छोड़ दो, केवल मेरी पूजा करो, मैं भगवान हूँ। సో మనము కృష్ణుడు భగవద్గీత చివరిలో మళ్ళీ ఇంకొకసారి ఘంటాపదంగా చెప్తారనమాట, సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మీరు ఏమేమి చేస్తున్నారో మిగతావన్నీ పక్కన పెట్టండి, నన్ను మాత్రమే శరణం తీసుకోండి అని చెప్తున్నారు. तो एक सवाल पूछूंगा आपको, कृष्ण आए थे धर्म सिखाएंगे और धर्म छोड़ाएंगे। సో కృష్ణుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మనకి ధర్మాన్ని ఇవ్వడానికి వచ్చారా లేకపోతే ధర్మాన్ని వదిలేమని చెప్పడానికి వచ్చారా? చెప్పండి. ధర్మాన్ని స్వీకరించమని చెప్పడానికి వచ్చారు, అవునా కాదా? कौन सा धर्म छोड़ाया कि धर्म कराने गए? कराने के लिए आया है. क्यों लास्ट अंतिम उपदेश में क्यों कहा सर्वधर्मान परित्यज, क्यों कहा? మరి అలాంటప్పుడు కృష్ణుడు భగవద్గీత కంక్లూజన్ ఏం చెప్తున్నాడు? పరిత్యజ్య అంటే ధర్మాన్ని धर्म छोड़ వదిలేయమంటున్నారు. ఇక్కడ స్వీకరించమని చెప్పవట్లే, వదిలేయమంటున్నారు. ఎందుకు అలా అన్నారు కృష్ణుడు? तो हम लोग को क्या करना है? धर्म छोड़ना है कि धर्म चर्चा करना है? సో మనం ఏం చేయాలి? ధర్మాన్ని వదిలేయాలా, ధర్మాన్ని పట్టుకోవాలా? పట్టుకోవాలి. नहीं, भगवान ने कहा दुनिया में जो धर्म चर्चा हो रहा है, जिसमें मेरी पूजा नहीं हो रहा है, वो धर्म को छोड़ो, मेरी पूजा में लग जाओ, यही धर्म है। धर्म मीन्स मेरी पूजा करना। సో కృష్ణుడు మరి ఎందుకండి చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు? అంటే ధర్మాన్ని వదిలిపెట్టమంటే ఇక్కడ కృష్ణుడు ఏ ధర్మాన్ని వదిలిపెట్టమంటున్నాడు? ఎందుకంటే అనేక కైతవ ధర్మాలు ఉన్నాయి. అంటే కృష్ణుడు కేంద్రంగా లేని ధర్మము, కృష్ణ భక్తి, కృష్ణ పూజ, కృష్ణ సేవ, ఇవి లేని ధర్మాలు ఏదైనా సరే, అంటే కృష్ణుడికి శరణాగతం అవడానికి అడ్డుపడిన ఏ ధర్మైనా మనము వదిలిపెట్టేయాలి, అది చెప్పాడు కృష్ణుడు. तो सारी गीता पढ़ने के बाद ये जानकारी होगा कि कृष्ण भगवान। సో మొత్తం భగవద్గీత చదివిన తర్వాత మనకి ఏం అర్థం అవ్వాలి? కృష్ణుడు దేవాది దేవుడు. गीता जहाँ पर कंप्लीट हुआ वहीं से भागवतम चालू है। సో భగవద్గీత ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే భాగవతం
ప్రారంభమవుతుంది. जैसे हमारे बेटा और बेटी 4th स्टैंडर्ड कंप्लीट किए, अभी 5th स्टैंडर्ड में जाएंगे, इसी प्रकार हम लोग गीता कंप्लीट किया, इस बार भागवतम पढ़ेंगे. సో ఏ విధంగా ఒక పిల్లవాడు 4th క్లాస్ పూర్తి చేసి నెక్స్ట్ ఏం చేస్తాడు, 5th క్లాస్కి వెళ్తాడు, అవునా కాదా? 3rd క్లాస్కి వెళ్తాడా? भागवतम में कितना श्लोक है? हाउ मेनी वर्सेस इन भागवतम? సో భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 18,000 वर्सेस. तो ऑलरेडी वी केम टू नो कृष्ण इज भगवान. तो व्हाई गोइंग टू रीड श्रीमद् भागवतम so austere 18,000 verses? సో ఆల్రెడీ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకి కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయము భగవద్గీతలోనే తెలిసిపోయింది. ఆ తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు 18,000 శ్లోకాలు చదివే కష్టపడాలి? You got my point, right? Already came to know Krishna is Bhagavan. So why going to so austere studying Srimad Bhagavatam 18,000 verses? Yeah. So you're asking question, Project? Yes. సో మహారాజ్ ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని అందరినీ. మనకి ముందే తెలిసిపోయింది, గీతలోనే తెలిసిపోయింది, మళ్ళీ 18,000 శ్లోకాలు ఎందుకు అంత కష్టపడాలి? మనకు సమాధానం ముందే తెలిసిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు 18,000 శ్లోకాలు చదవాలయ్యా అంటున్నారు అనమాట. Yes. yes आंसर. हालांकि हमको पता चला कि भगवान है, कृष्ण भगवान है, पर हमको पता नहीं कि कैसे भगवान का पूजा करना है. Okay. करने के लिए बोला था, तो कैसे करना करके जान सकते हैं भगवत पंच. Translate. సో మనకి కృష్ణుడు దేవుడు అనే విషయం భగవద్గీత తెలుస్తుంది, కానీ ఆ దేవుడికి మనము ఎలా భజించాలి, ఎలా పూజించాలి, ఎలా సేవ చేయాలి అనే విషయం మనకి భాగవతం చదివితే తెలుస్తుంది అంటున్నారు అనమాట. Whatever Mataji's understanding. ఎస్ మాతాజీ సార్. సో భగవద్గీత ఓకే. సో now should I translate in English, in Hindi महाराज? Whatever Mataji is saying, you can. हाँ. So माता जी ये बोल रहे हैं कि भगवत गीता से हमको भगवान का ऐश्वर्य पता चलता है कि भगवान कैसे भगवान है, और भागवतम पढ़ने से भगवान का जो माधुर्य है, मधुरता है, कैसे भक्तों को वो प्रेम करते हैं, भक्तों के प्रति कैसे वात्सल्य भाव दिखाता है, और भक्तों के प्रति उनको क्या भाव है, और उनके प्रति कैसे हमको प्रेम बढ़ा सकता है, वो भागवतम से पता चलता है. ठीक है. पहला भागवतम की पहला श्लोक क्या है? नहीं, उसके आगे भी और एक लाइन है. ओम नमो भगवान. जैसे एक स्टूडेंट 5th और 6th स्टैंडर्ड कंप्लीट करके 7th क्लास में जाएंगे, उसमें एडमिशन टेस्ट होता है, पता है ना कभी स्कूल में. సో మహారాజ్ సమాధానం చెప్తున్నారు ఎందుకు చదవాలి భాగవతం అని చెప్పి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు 5th 6th క్లాస్ పాస్ అయిపోయాడు, నెక్స్ట్ 10th క్లాస్కి అడ్మిషన్కి వెళ్తాడు, 7th క్లాస్కి వెళ్తాడు, అవునా కదా? तो व्यासदेव ने ये श्लोक लाए, ओम नमो भगवते वासुदेवाय मीन्स व्यासदेव ने हम लोग एडमिशन टेस्ट लेते हैं. तुमने गीता कंप्लीट किया, लेकिन ये स्वीकार किया क्या कृष्ण भगवान यस और नो? अगर बोलो यस तब भागवतम पढ़ो. సో భాగవతం మీరు చదివితే ఫస్ట్ లైన్ శ్లోకాలు ఫస్ట్ లైన్ ఏముంటుంది? ఓం నమో భగవతే వాసుదేవ అంటే ఏంటది? నేను ఒప్పుకుంటున్నాను భగవంతుడు ఎవరు? వాసుదేవుడు అంటే కృష్ణుడు, అవునా కాదా? సో వ్యాస మహర్షి ఏమడుతున్నారు, గీత చదివావా నువ్వు? చదివితేనే నీకు తెలుస్తుంది భగవంతుడు ఎవరు, వాసుదేవుడు అని చెప్పి. అదర్వైజ్ ఆ ఫస్ట్ లైన్లోనే అంటే అది అడ్మిషన్ టెస్ట్ అనమాట. ఏంటది? ఓం నమో భగవతే వాసుదేవ అనేది. అదర్వైజ్ అక్కడనే ఫెయిల్ అయిపోయావు. నువ్వు ఆయన కృష్ణుడే వాసుదేవుడు తెలియకపోతే, భగవత్ తెలియకపోతే ఇక భాగవతం నీకేం అర్థమవుతుంది? भगवान मीन्स द सन ऑफ वसुदेव. वसुदेव के पुत्र वासुदेव ही एकमात्र भगवान, और कोई नहीं. సో అదే చెప్తున్నారు. సో కృష్ణుడు వసుదేవుడి యొక్క పుత్రుడు, ఆయనే
భగవంతుడు. సో ఓం నమో భగవతే వాసుదేవాయ. కాబట్టి అది ఫస్ట్, అంటే అది మినిమం కండిషన్, అడ్మిషన్ అనమాట. అది పాస్ అయితేనే లోపలికి ఎంటర్ అవుతాను అసలు. ओ वासुदेव कौन है? जन्मादस्य जत अन्यात इतरत च अर्थे शुभ. जन्मादस्य मीन्स, जन्म मीन्स क्रिएशन, सृष्टि. वही वासुदेव सृष्टि किए, पालन पोषण किए और अंत में ध्वंस भी करेंगे. सृष्टि, पालन और संहार सब के मालिक है वासुदेव. సో అదే, సో ఓం నమో భగవతి వాసుదేవ్ చెప్పిన తర్వాత ఆ వాసుదేవ్ గురించి ఫస్ట్ శ్లోకంలో వస్తుంది, జన్మాద్యస్య యత తర్వాత చార్త అభిజ్ఞస్వరాట్ అని చెప్పి. उन्होंने पहले हमारे जो दुनिया के बड़े इंजीनियर ब्रह्मा जी को हृदय में ये भगवत ज्ञान इंजेक्ट किए थे. సో ఫస్ట్ శ్లోకంలోనే భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలోనే భగవంతుడు అనే పదానికి డెఫినేషన్ వస్తుంది. సో జన్మాద్యస్యత చెప్పిన తర్వాత తేనే బ్రహ్మ హృదయాది కవి అని చెప్పి. సో బ్రహ్మదేవుడి హృదయం, బ్రహ్మదేవుడు ఎవరండి? ఫస్ట్ ఇంజనీర్ ఈ లోకంలో, సృష్టిలో. ఆ ఫస్ట్ ఇంజనీర్ కూడా ఇంజనీరింగ్ కోర్స్ ఎవరు నేర్పించారంట? ఎలా నేర్పించారంట? హృదయంలో. भगवान कृष्ण भक्ति शास्त्र किसको पढ़ाए मालूम है? सूर्यदेव को, सूरजदेव विवस्वान. और भक्ति वैभव भक्ति वेदांत पढ़ाए ब्रह्मा को. సో కృష్ణుడంట భక్తి శాస్త్రి సూర్య భగవాన్ వివాసంగా నేర్పించారంట. నెక్స్ట్ భక్తి వైభవ్ బ్రహ్మదేవుడికి నేర్పించారంట. जो लोग भक्ति शास्त्री करेंगे हर रोज सूरज देव को प्रार्थना करना चाहिए, हे सूरज देव, आप है हमारे भक्ति शास्त्र के पहले स्टूडेंट, आप मेरे को मदद कीजिए, अच्छा से भक्ति शास्त्री कर पाओ और श्लोक भाष अच्छा से मेमोराइज कर पाओ. सूर्यदेव की कृपा हो तो भक्ति शास्त्री अच्छा से कर पाएंगे. సో భక్తి శాస్త్రి స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఎవరిని వేడుకోవాలంట? సూర్యదేవుడిని. ఎందుకు? ఆయన మన సూపర్ సీనియర్ అంట కాలేజీలో అనమాట. కాబట్టి ఎక్కువ ర్యాగింగ్ చేయొద్దు, ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వు, శ్లోకాలు అర్థం కావాలి, శ్లోకాలు నేర్చుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ అర్థం కావాలని చెప్పి సూర్యదేవుని బ్లెస్సింగ్స్ తీసుకోవాలంట. तो प्रभु एन माता जी ने कहा भागवतम में पूजा का विधि, भगवान की भक्त की कथा, वो सही बात है, लेकिन और एक महत्वपूर्ण बात है भागवतम में क्या है ना, भगवान के सारी अवतार की कथा, मत्स्य कूर्म बराह नरसिंह वामन कपिल दत्तात्रेय, बहुत अवतार की कथा है. क्योंकि हमारे सनातन धर्म में कृष्ण को भगवान मानते हैं, लेकिन लोग बोलते हैं कि ये साईं बाबा है अवतार है, अम्मा है अवतार है. इसलिए कृष्ण भगवान जानकारी होना चाहिए, फिर भी अवतार तत्व भी जानकारी होना चाहिए, वो भागवत में है. సో భాగవతం ఎందుకు చదవాలంటే, ఇందాక ఈశ్వరపురి ప్రభు ఒక సమాధానం ఇచ్చారు, తర్వాత లలితామాధవి సమాధానం ఇచ్చారు, రెండు కూడా కరెక్ట్ సమాధానాలే. కానీ దీంతో పాటుగా భాగవతం చదవడం ద్వారా మనకి ఇంకా ఏం తెలుస్తుందంటే భగవంతుని యొక్క అవతారాలు తెలుస్తుంది. కూర్మదేవ్, వరాహదేవును, వామనదేవ్, నరసింహదేవ్, ఈ విధంగా. సో ఎందుకు తెలుసుకోవాలంటే అవతారాలు? ఎందుకంటే అదర్వైజ్ మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు, ప్రతి బాబా కూడా అవతారం అనమాట. కాబట్టి అందరూ అవతారాలే బాబా. సో కాబట్టి ఈ బాబా, ఆ బాబా. సో కాబట్టి ఎవరు అవతారము, ఎవరిని శాస్త్రం రికమెండ్ చేస్తుంది, ఎవరిది శాస్త్రం దాని గురించి మెన్షన్ చేయలేదు, మనకి భాగవతం చదివితే తెలుస్తుంది అనమాట. ఎవరిని మనం భగవంతుని ఒప్పుకోవచ్చు, ఎవరు మనము భగవంతుడు కాదు అనే విషయం. भागवतम में कहा एते चांस कला पुंस कृष्णस्तो भगवान. जितने भी अवतार है भगवान के अंश और कला, कृष्ण एकमात्र भगवान. సో భాగవతంలో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది, ఏతే చే అంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. సో అనేక అంశాలు మరియు కళ అంటే ఫర్దర్ అనమాట భగవంతుడు అవతారాలు ఉన్నాయి. కానీ అన్నిటికీ మూలాధారం ఎవరు? కృష్ణస్తు స్వయం భగవాన్. భగవాన్ స్వయం భగవాన్. అన్నిటికీ మూలాధారం ఎవరంటే కృష్ణుడు అని చెప్పి. కృష్ణ భగవానికి कृष्ण के बराबर, कृष्ण के समान
और कृष्ण से बड़े कोई नहीं है। సో కృష్ణుడితో సరి సమానం కానీ కృష్ణుడికి మించి కానీ మరెవ్వరూ లేరు. అసమౌర్ధ్వ. और वही कृष्ण भी 3 फेजेस कृष्ण, कृष्ण के 3 अलग अलग भाव है। ఆ కృష్ణుడికి 3 భావాలు ఉంటాయి. जैसे वृंदावन के कृष्ण, मथुरा के कृष्ण और द्वारिका के कृष्ण। हम लोग कौन कृष्ण के भक्त हैं? బృందావన కృష్ణ. సో మీకు నిజంగా అవసరం అసలు ఎందుకు ట్రాన్స్లేషన్? समझ गया ना? ముందే చెప్పేస్తున్నారు అన్నీ. कैसे मालूम पड़ा हम वृंदावन कृष्ण के भक्त है? कैसे मालूम पड़ा? సో మీరు అందరూ చెప్తున్నారు కదా, 3 కృష్ణులు, వృందావన కృష్ణ, మథురా కృష్ణ, ద్వారకా కృష్ణ. సో మనం ఏ కృష్ణుని పూజిస్తాము? వృందావన కృష్ణ. సో వృందావన కృష్ణుని మనం పూజించే ఎలా తెలుస్తుంది మనకి? చెప్పండి. वो तो फिलोसफी सुन लिया, आराध्य भगवान भज। ओके, సో వృందావన కృష్ణుని ఎందుకు పూజించాలి? వీళ్ళు సమాధానం చెప్పారు, ఆరాధ్య భగవాన్ రజిస్తారని చెప్పి. మహారాజు అది ఫిలాసఫీ థియరీ కాదు, నాకు ప్రాక్టికల్స్ కావాలంటున్నారు అనమాట. द्वारका के कृष्ण ऐश्वर्य भावमय, मथुरा ऐश्वर्य और माधुर्य, वृंदावन श्रेय माधुर्य कृष्ण। సో ఎందుకంటే ద్వారకా కృష్ణుడు ఏ భావంలో ఉంటారు? ఐశ్వర్య. మథురా కృష్ణ ఐశ్వర్య ప్లస్ మాధుర్య. అండ్ వృందావన కృష్ణ ఓన్లీ అండ్ ఓన్లీ మాధుర్య. कैसे मालूम पड़े हम लोग वृंदावन कृष्ण के भक्त है? क्योंकि हमारे श्याम सुंदर के पास राधा रानी खड़ी है। ये राधा रानी द्वारका में भी है नहीं और मथुरा में भी है नहीं, सिर्फ वृंदावन में, इसलिए हम लोग वृंदावन कृष्ण के भक्त है। సో ఇంకే ప్రూఫ్ ఏంటంటే మనము కృష్ణుని ఎలా పూజిస్తున్నాం? పక్కన ఎవరిని పెట్టి పూజిస్తున్నాము? రాధారాణి. రాధారాణి కృష్ణుడు ద్వారకా కృష్ణుడి పక్కన ఉంటుంది. ఆవిడ కురుక్షేత్రంలో రాధారాణి ద్వారకృష్ణుడే నాకు ఇక కృష్ణుడు వద్దు అన్నది, అవునా కాదా? బృందావనం వచ్చి అన్నది, అవునా కాదా? సో రాధారాణి ద్వారకా కృష్ణుడి పక్కన ఉండారు, మథురా కృష్ణుడి పక్కన కూడా ఉండారు. ఆవిడ ఎవరి పక్కన ఉంటారు? బ్రజకృష్ణ పక్కన ఉంటారు, బృందావన కృష్ణుడి పక్కన ఉంటారు. अगर आप लोग गीता भागवतम चर्चा करते हैं, इसलिए आप लोग को समझना आसान है। जो लोग गीता भागवतम बिल्कुल पढ़ते नहीं, वो लोग क्या सोचेंगे? ये इतना फर्क है, वृंदावन कृष्ण द्वारिका मथुरा, उसी चक्कर में मत गिरो। हम लोग सबको पूजा करेंगे, किसी को छोड़ेंगे नहीं। సో మీరు గీతా భాగవతం చదువుతున్నారు కాబట్టి, భక్తులు కాబట్టి మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అదే బయట వాళ్ళు ఈ క్లాస్ వింటుంటే వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా ఆయన ఈ 3 కృష్ణులు ఎక్కడ వచ్చారా బాబు అని చెప్పి. ద్వారకా కృష్ణుడు ఏంటి? కృష్ణుడు ఒకటే కదా. ద్వారకా ఏంటి, మథుర ఏంటి, వృందావనం ఏంటి? అన్నీ కాదు, అంతా ఒకటే. అందరినీ పూజిద్దాం. ఈ దేవుడు ఆ దేవుడు, నేను అస్సలు భేదభావం చూపించవు, అంతా సమానం అంటావంట. हमारे बंगाल में बाहर के लोग बोलते हैं ये वैष्णव लोग, ये और एक नास्तिक है, एथियस्ट, क्योंकि ये कोई देवी देवा को मानते नहीं, सिर्फ कृष्ण को पूजा करते। लेकिन हम लोग ऐसे नहीं, हम लोग सबको पूजा करते हैं। हाँ, भक्ति में भगवान में कोई छोटा बड़ा है क्या? सब समान है, ऐसे पूजा करते हैं लोग। సో బెంగాల్లో అంట వాళ్ళు అంటారంట, అరే ఈ వైష్ణవులు వాస్తవానికి నాస్తికులు. ఎందుకంటే వాళ్ళ కృష్ణుని తప్ప వేరే వాళ్ళని పూజించరు. అంటే మిగతా దేవుళ్ళని వీళ్ళు తక్కువ చేస్తారు, అంటే వీళ్ళే భక్తులు అవుతారు. ఇది ఒక రకమైన నాస్తికత్వం. మమ్మల్ని చూడండి, మేము మీలాగా భేదభావం చూపించం, అందరినీ పూజిస్తాం. చెప్పి అంటారు. जैसे हमारे बेटा और बेटी पढ़ते हैं स्कूल में, 10th क्लास तक सब सब्जेक्ट पढ़ते, मैथमेटिक्स, हिस्ट्री, जियोग्राफी, साइंस, लैंग्वेज सब पढ़ते हैं ना। अब तक 10th क्लास, 10th क्लास के बाद 11 मतलब वो सेक्शन चेंज होगा। तुम साइंस पढ़ोगे, आर्ट्स और कॉमर्स। कोई पिता माता अगर पढ़े लिखे है नहीं, वो कहे, अगर बच्चा पूछे मम्मा अभी क्या पढ़े, साइंस आर्ट्स कॉमर्स, तो अम्मा और अप्पा ने कहा अरे कुछ छोड़ा नहीं, सब पढ़ो, कुछ छोड़ो मत, सब पढ़ो।
कोई सब पढ़ सकते हैं क्या? इसी प्रकार हम लोग भी पहले सबको पूजा करते थे, बाद में हम लोग को मालूम पड़ा कोई भगवान नहीं, एकमात्र कृष्ण भगवान। अभी आपको जानकारी होना चाहिए कौन कृष्ण, मथुरा कृष्ण, द्वारिका कृष्ण और वृंदावन के कृष्ण। ये एकदम लॉजिक जैसे हम लोग पढ़ाई किए उसी प्रकार करना चाहिए। సో మనము చిన్నప్పుడు అందరూ కామన్ సబ్జెక్ట్స్ చదువుతారు ఇంచుమించుగా 10th వరకు. 10th తర్వాత మనం చూస్తాం ఎంపీసీనా బైపీసీ అంటే మ్యాథ్స్ స్టూడెంటా కామర్స్ స్టూడెంట్స్నా మెడికల్ బయాలజీ స్టూడెంట్నా అని చెప్పి, అవునా కదా? కానీ ఒక అబ్బాయి 10th దాటి నాన్న ఇప్పుడు ఏం చదవాలంటే, పాప మా నాన్నగారు నాలాగే వేలుముద్ర అయి ఉండొచ్చు. సో ఏం పనంటే ఇది అదంటే ఇది వాడి భేదభావాలతో అన్నీ చదివారు, మొత్తం అంతా ఒకటే, ఈ సబ్జెక్ట్ అది ప్రతి సబ్జెక్ట్ చదివేయాలని అంటారు. అది ఎలా ఉంటుంది చెప్పండి? సో దట్ ఈస్ రాంగ్. సో అదేవిధంగా చిన్నప్పుడు మనము మొదట్లో భక్తి జీవితంలో మొదట్లో మనం అందరినీ పూజిస్తున్నామేమో, ఈవెన్ కృష్ణుడిని కూడా మనకు తెలిసిన ఒకటే కృష్ణుడు. ఏం కృష్ణుడు? వెనకాల గోవు, ముందు కృష్ణుడు. అదే మనకు తెలిసినంత వరకు ఇస్కాన్ రాకముందు. అండ్ ఇస్కాన్కి వచ్చిన తర్వాత మన కృష్ణుల్లో కూడా ద్వారకా, మథుర, వృందావన్ యొక్క భేదము, భావం యొక్క భేదం మనకు తెలుస్తుంది. फिर आप 2 साल साइंस पढ़िए 11th 12th, फिर सेक्शन चेंज होगा। तुम डॉक्टरी पढ़ोगे, इंजीनियरिंग और ग्रेजुएशन क्या करें, सब चेंज होगा। तो स्पेशलिस्ट बनना है तो फिर कितना साल लग जाए। इसी प्रकार ये भी है, पहले सबको पूजा करते थे, अभी मालूम पड़ा नहीं। मनुष्य लोग अलग, देव देवी अलग, भगवान अलग। भगवान में भी भाव अलग अलग है। ये ऐसे ही पढ़ के हमको जानकारी होना चाहिए। సో ఇంటర్ అవుతుంది, ఇంటర్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ సీట్ తీసుకున్నా సరే, ఆ తర్వాత మెడిసిన్ సీట్లో కూడా తర్వాత స్పెషలైజేషన్ ఉంటుంది. ఈఎన్టీ అని, కార్డియో అని చెప్పి, లేకపోతే రకరకాల రేడియాలజీ అని, అవునా కాదా? రకరకాల స్పెషలైజేషన్స్. అదేవిధంగా మొదట్లో మనం కూడా ఫస్ట్ అంతా ఒక తర్వాత సరే ఒక వైష్ణవిజం అంటాము, కృష్ణుని పూజిస్తాము. తర్వాత ఫర్దర్గా అడ్వాన్స్ అయినప్పుడు అందులో కూడా స్పెషలైజేషన్స్, రైట్? సో మన స్పెషలైజేషన్ ఏంటి? మనం ఏ కృష్ణుని పూజిస్తాము, సో అది స్పెషలైజేషన్ అనమాట. అది కృష్ణుడు పూజించడం అనేది మెడిసిన్ అయితే, అందులో కూడా స్పెషలైజేషన్ మనది వృందావన కృష్ణ, మన గోలోక వైకుంఠం కూడా కాదు. तो भागवत पढ़ के हमको जानकारी मिलेगा वृंदावन कृष्ण ही श्रेष्ठ है। సో భాగవతం చదివితే మనకి ఏం తెలుస్తుంది? ఏ కృష్ణుడు స్పెషలిస్ట్ బెస్ట్ మంది. సో మన స్పెషలైజేషన్ మనకు తెలిసిపోద్ది అనమాట. కరెక్ట్. फिर भागवतम के आखिरी श्लोक क्या मालूम है? आखिरी श्लोक भागवत तो सबके पास है। సో భాగవతంలో లాస్ట్ శ్లోకం 18,000వ శ్లోకం తెలిసే ఎవరికైనా అడుగుతున్నారు. नाम संकीर्तनम जस्स सर्व पाप प्रणाशनम। सारी भागवतम 18,000 श्लोक में एसेंस है क्या? हरिनामी सार है। సో 18,000 శ్లోకాలు తర్వాత లాస్ట్ శ్లోకం చెప్పాను, అర్థం ఏంటి చెప్పండి? ఆ శ్లోకం అనేది మిగతా అన్ని శ్లోకాల యొక్క సారము. ఏంటా సారం అంట? నామ చింతామణి. సో నామము ఎసెన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట భాగవతం. और इसमें लास्ट किताब है चैतन्य चरितामृत। कितना श्लोक है मालूम है? गीता में कितना था? 700। भागवतम में 18,000। चैतन्य चरितामृत में ज़्यादा नहीं, 1,00,000 श्लोक है। 1,00,000 पूरा। तो आपको गीता पढ़ के जानकारी मिला कृष्ण भगवान, भागवतम पढ़ के क्या जानकारी मिला? ब्रज कृष्ण ही श्रेष्ठ है। ठीक है, फिर चैतन्य चरितामृत क्यों पढ़ेंगे? वो भी 1,00,000 श्लोक है। మీరు చెప్పండి, कम से कम ट्रांसलेट कीजिए। ఓకే. సో ఫస్ట్ మనం ఏం చెప్పండి? గీత చదివితే మనకి ఏం తెలిసింది? కృష్ణుడిని పూజించాలి, మన సబ్జెక్ట్ తెలిసింది. భాగవతం చదివితే ఏం తెలిసింది? స్పెషలైజేషన్ తెలిసింది. ఏంటో స్పెషలైజేషను? బృందావన కృష్ణ. తర్వాత చైతన్య చరితామృత ఎన్ని శ్లోకాలు ఉన్నాయంట? 1,00,000 లకారం. సో అది కూడా చదవాలంట.
అరే ఆల్రెడీ స్పెషలైజేషన్ వచ్చింది కదా, ఎండి కూడా అయిపోయింది, మళ్ళీ లక్ష శ్లోకాలు ఎక్కడ వచ్చాయి బాబోయ్ అని అంటే ఎందుకు చదవాలంట అది? ఎవరు చెప్తారు? అరే యూ స్టాప్, అదర్స్ లెట్ స్పీక్, సంబడి ఎల్స్ కెన్ స్పీక్. ఎస్ 64 क्या ఐ ఆల్సో డోంట్ అండర్స్టాండ్. ఎవరైనా చెప్తారా? చైతన్య చరితామృతం ఎందుకు చదవాలి? चैतन्य चरितामृत कितने लोगों के पास है? ओ कम से कम सबको चैतन्य चरितामृत देना है. कम से कम 51 भागवत न हो, 51 चैतन्य चरितामृत तो हो सकता है. అరే బోల్, ఇప్పుడు ఎవరి దగ్గర చైతన్య చరితామృతం లేదో మహారాజ్ ఇస్తారంట, ఇప్పుడు చేతులు ఎత్తండి. अरे चैतन्य महाप्रभु देश से मैं आया हूँ, मेरी हाथ से चैतन्य चरितामृत लेना है. మహాప్రభు చైతన్య చరితామృత జన్మ భూమి నుంచి వచ్చారు, ఎక్స్ప్రెస్ నుంచి వచ్చారు. చైతన్య మహాప్రభు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ డైరెక్టర్ మాయాపూర్. సో ఆయన చేతుల మీదుగా చైతన్య చరితామృతం తీసుకోవాలి, ఎవరి దగ్గర లేదో వాళ్ళు. है कि नहीं? कोई किताब है? కరెక్ట్ కరెక్ట్. మహారాజ్ హాయ్ మహారాజ్, है? స్టాక్ మేనా? ओह हाँ, ये बता बता, कम से कम 51. ఎస్ ఎస్. कितने लोग हैं चैतन्य चरितामृत लेंगे? ఎంతమంది దగ్గర చైతన్య చరితామృతం ఉంది? है देखो, లేదు. మిగతా వాళ్ళు మీ భార్యని చెప్తారా? సో లేదు అనేవాళ్ళు మహారాజ్ దగ్గర నుంచి చైతన్య చరితామృతం తీసుకోండి. 3,500 రూపాయలు సెల్లింగ్ ప్రైస్, కానీ మ్యారథాన్లో ప్రింటింగ్ ప్రైస్ మీదే ఇచ్చాము. అదే ప్రింటింగ్ ప్రైస్ 2,800 మాత్రమే. ఆ ప్రింటింగ్ ప్రైస్ మీద ఈరోజు ఇస్తాను నేను. హరిబో చప్పటి కొట్టండి, చప్పటి కొట్టిన అందరూ ఒక పుస్తకం తీసుకోండి. ఓకే, మహారాజ్ చేతుల మీదుగా చైతన్య చరితామృతం తీసుకోండి. కానీ తీసుకునే ముందు ఎందుకు చదవాలి అని మహారాజ్ అడిగారు కదా, దానికి సమాధానం చెప్పాలి మీరు. అండ్ సెయింగ్ బిఫోర్ దే టేక్ ద బుక్, బికాజ్ యూ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వై షుడ్ వి రీడ్ చైతన్య చరితామృత్? సో లెట్ us hear from Maharaj. I am telling Then they will raise hands. ओके. సో ఎస్, ఎవరు చెప్తారు ఎందుకు చదవాలి చైతన్య? చెప్పండి. రాధారాణి. राधा रानी She's telling, by reading Chaitanya Charitamrita, we also understand about Raja Krishna and also we understand about Radharani's Bhava, he's telling. ओके. जो माता जी ने श्लोक है ना, आराध्य भगवान ब्रज सत तनयो तद्धाम वृंदावनम देन काचित रम्या काचित उपासना. रम्या मीन्स गोपी. ओ ब्रज कृष्ण को गोपी लोग जैसे पूजा की थी, उसी पूजा से आपको ब्रज कृष्ण के मिल सकता है. ब्रज भाव चैतन्य चरितामृत से आएगा. సో మహారాజ్ చెప్తున్నారు ఎందుకు ఇప్పుడు భాగవతం చదవడం ద్వారా మనకి స్పెషలైజేషన్ వచ్చింది, ఎండి. ఏంటది? ఆ స్పెషలైజేషన్ పేరేంటి? రజకృష్ణ. సో ఇప్పుడు మళ్ళీ చైతన్య చరిత్ర ఎందుకు చదవాలి బాబు అంటే కారణం ఏంటంటే, ఇందాల శ్లోకం ఆరాధ్య భగవాన్ మహాప్రభు చెప్పారు రజకృష్ణ అని చెప్పి, తద్ధామ వృందావనం. తర్వాత ఏం చెప్పారు? రమ్య కాచిత్ ఉపాసన వ్రజవధు వర్గేయ కల్పిత అని చెప్పి. సో అంటే రమ్య అంటే ఏంటి? ఇక్కడ మన అకౌంట్స్ మాతాజీ కాదు, రమ్య అంటే ఇక్కడ గోపీస్. సో వాళ్ళు వ్రజవధుస్. సో వాళ్ళు ఏ విధంగా వ్రజగోపికలు కృష్ణుణ్ణి ఏ భావంలో పూజించారో మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా అప్పుడే మనకి ఆ వ్రజకృష్ణుడిని పొందగలం. సో వ్రజకృష్ణుడిని మన స్పెషలైజేషన్ తెలుసుకుంటాం భాగవతం ద్వారా. ఆ స్పెషలైజేషన్ కానీ ఎలా పొందాలి అంటే ఎలాగంట, గోపికలు ఏ విధంగా ఏ భావంలో కృష్ణుడు పూజించారో అలా పూజిస్తే పొందుతామని చెప్పి. ఎలా పూజించారో ఎలా తెలుస్తుందంట? చైతన్య చరితామృతం. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ఎంతమంది చైతన్య చరితామృతం తీసుకుంటారు? చేతులు ఎత్తండి, ఎత్తాలి, ఇంకా ఎత్తాలి. చైతన్య చరితామృతం ఎంతమంది దగ్గర లేదు? ఎత్తని చేతులు. 51 होना चाहिए. 51 दीन शरण एट लीस्ट मिनिमम. 51 बुक्स रेडी कर दो. वो लेके आ गया क्या? बढ़िया है, बढ़िया बढ़िया. पक्का वैश्य है ना? एकदम गरम गरम. राइट. यस महाराज. చూడండి, तो गीता पढ़ के हम लोग को मालूम हुआ कृष्ण भगवान. भागवतम पढ़ के क्या मालूम हुआ? ब्रज कृष्ण ही श्रेष्ठ है. चैतन्य चरितामृत क्यों पढ़ेंगे? वो ब्रज कृष्ण को किसी भाव से पाएंगे,
किसी भाव से पूजा करना है वो चैतन्य चरितामृत में है। సో గీత చదివితే మన కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. భాగవతం చదివితే బృందావన కృష్ణుడు టాప్ పర్సన్ తెలుస్తుంది. కానీ చైతన్య చరితామృతం చదివితే ఆ బృందావన కృష్ణుడిని ఎలా సేవించాలి, ఆ బృందావన కృష్ణుడిని ఏ విధంగా మనం పొందాలి అనేది తెలుస్తుంది. क्योंकि चैतन्य चरितामृत कौन है? चैतन्य चरितामृत चैतन्य महाप्रभु है राधा भाव समन्वित, जो कृष्ण भगवत गीता के ज्ञान कुरुक्षेत्र रणांगण में दिए थे। कुरुक्षेत्र रणांगण में गीता ज्ञान देने के बाद भगवान ने सोचे ये गीता ज्ञान लेकर मनुष्य शांति और सुख में रहेंगे। చూడండి, భగవద్గీతలో కృష్ణుడు ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో గీతా జ్ఞానాన్ని ఇచ్చారు. అదేంటది? శాంతి సుఖాన్ని ఎలా పొందాలనేది గీతా జ్ఞానం ద్వారా మనకు నేర్పించారు. किंतु भगवान कृष्ण धरती छोड़ने के बाद 1000 साल 2000 3 4000 उन्होंने चिंता की, अरे मैंने गीता ज्ञान दिया, कोई गीता पढ़ते नहीं। इसलिए 4500 साल के बाद उन्होंने सोचे हम जगत में जाकर गीता अपना पढ़ के जगत को सिखाऊंगा। సో కృష్ణ భగవానుడు ఈ విధంగా గీతా జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా సంవత్సరము 2 3 4 సంవత్సరాలు దాటిపోయాయి. సో భగవంతుడు గమనించాడు, అరే నేను కష్టపడి వచ్చి చెప్పినా సరే వీళ్ళందరూ విన్నామా వదిలేసామా అని మర్చిపోయారు అంతానా, కాబట్టి మళ్ళీ నేను రావాలి, ఈసారి ముందులా కేవలం చెప్పేసి వదిలేను, వస్తాను, నేను చెప్తాను, నేను స్వయంగా ఆచరించి చూపిస్తాను చెప్పారనమాట. चैतन्य महाप्रभु नदिया नवद्वीप में अवतीर्ण हुए। उनके जीवन काल 48 ईयर्स ये जगत में थे। 24 साल मायापुर में और 24 साल पूरी और दक्षिण भारत उन्होंने भ्रमण की। उन्होंने दक्षिण भारत आए थे, गवर्नर थे यहाँ का गवर्नर थे। సో तो महाप्रभु आके मिला और क्या चर्चा हुई उसके हम चर्चा करेंगे। సో माइक का भोग लग गया, 1 बज गया ना, 1 बजे प्रसाद होना था ना। సో రామానందరాయ్ కృష్ణలీలలో ఎవరు? స్వయాన విశాఖత. సో విశాఖత యొక్క ఆవిర్భావం పూరిలో అవుతుంది, రామానందరాయ్ కూడా పూరిలో అవుతుంది అనమాట. తర్వాత రామానందరాయ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి దక్షిణ భారతం వస్తారు. ఆ దక్షిణ భారతం వచ్చినప్పుడు రాజమండ్రిలో మహాప్రభుని కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన చర్చ జరుగుతుందంటే, तो महाप्रभु ने कहा राय रामानंद भक्ति के बारे में थोड़ा चर्चा हो जाए, पहले कहो भक्ति कैसे किया जाए। సో రామానందరాయని మహాప్రభు అడుగుతారు, కాసేపు భక్తి గురించి మాట్లాడుకుందాము, సో భక్తి అనేది ఎలా చేస్తాము అని అడుగుతారు అనమాట. रामानंद राय ने कहा भक्ति मीन्स वर्णाश्रम धर्म, जो अलग अलग वर्ण है ना, ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र ब्रह्मचारी गृहस्थ वानप्रस्थ, वो जो जिनका अवस्थान है उसी से कर्तव्य कर्म करना है भक्ति। సో దాని రామానందరాయ్ ఏం చెప్తారు? వర్ణాశ్రమ ధర్మము చక్కగా నిర్వర్తించడం ద్వారా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి, ఈ విధంగా 4 వర్ణాలు 4 ఆశ్రమాలు పక్కాగా పాటించడం ద్వారా మనం భక్తి చేయొచ్చు అని చెప్తారు అన్నమాట. पहला ये लिखिए, आप लोग लिखते हैं ना, 1 नंबर है वर्णाश्रम धर्म, ठीक है। रामानंद राय ने कहा वर्णाश्रम धर्म करो, महाप्रभु कहा नहीं, इसके ऊपर और कुछ है बताओ। సో మహాప్రభు ఏమంటారు? కాదు, ఇది బాహ్యము, ఇంకా చెప్పు అంటారనమాట. तो वर्णाश्रम धर्म के ऊपर है किसने कर्मार्पण, कृष्ण कर्मार्पण, मतलब जो कुछ भी किया जाए कृष्ण को समर्पित करो। जैसे बड़ा मकान बनाएंगे, पहले ये मकान भगवान को अर्पित किया जाए। जैसे हम चाहेंगे रात को पास्ता खाएंगे, बनाओ भगवान के अर्पित करके
जो कुछ भी ग्रहण करो भगवान, इसके बोलते हैं 2 नंबर कृष्ण कर्मार्पण, लिखा है ना। సో నెక్స్ట్ ఏమని చెప్తారు రామానందరాయ్, వర్ణాశ్రమం ధర్మం తర్వాత భక్తి ఎలా చేయాలని చెప్తారు. కృష్ణ కర్మ అర్పణం అంటే మనం చేసే కర్మలు యత్కరోష దర్శనాసి, దాన్ని కృష్ణుడికి అర్పించి చేయాలి అని చెప్పి. है ना। ఎగ్జాంపుల్ చెప్తున్నారు మా మహారాజ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పాస్తా తినాలనిపించింది ఈరోజు రాత్రి, जत करोसी जत अस्नासी जत जुहोसी ददासी, जो कुछ भी खाओ, जो कुछ भी करो, जो कुछ भी तपस्या करो मेरे लिए करो। ठीक है, पहला क्या था వర్ణాశ్రమం, वर्णाश्रम, दूसरा కృష్ణ కర్మ कृष्ण कर्मार्पण। महाप्रभु कहना इसके ऊपर कुछ बताओ। एक कृष्ण कर्मार्पण हम लोग है, बाहर के लोग 1 नंबर में, 1 नंबर मतलब వర్ణాశ్రమం. बाहर के लोग अपना अपना धर्म करते हैं, देखो, इसलिए बाहर के लोग 1 नंबर स्टेज में, लेकिन हम लोग किसी स्टेज में 2 नंबर। जो कुछ भी जीवन में आता है भगवान को अर्पित करके करते हैं। महाप्रभु कहा ये इसके ऊपर कुछ है तो बताओ। तो रामानंद राय ने कहा स्वधर्म त्याग सर्वधर्मान परित्यज्य मामेकं शरणं भज अहम ताम सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा। सब कुछ छोड़ के केवल मेरी पूजा करो। 1 नंबर वर्णाश्रम, 2 नंबर कृष्ण कर्मार्पण, तीसरा है स्वधर्म त्याग, स्वधर्म त्याग, स्वधर्म त्याग। సో हम लोग वैशासन में बैठकर बोलते हैं सब कुछ छोड़ दीजिए केवल भगवान की पूजा करें, लेकिन हम लोग मुंह में बोलते हैं, उसी तौर पर हम लोग भी आए नहीं। సో మహారాజ్ ఏం చెప్తారంటే ఫస్ట్ది వర్ణాశ్రమం మనం చూసాము. బయట వాళ్ళంట బై డిఫాల్ట్ ఆ స్థాయిలో ఉండిపోతారు. అంటే ఏంటి, మేము మా పనులు చేస్తున్నాము, మా పిల్లలు చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, అమ్మ నాన్న చూసుకోవాలి, లేకపోతే మా వంశాచారాలు చూసుకోవాలి. సో ఆ స్థాయిలో ఉండిపోతారు. కాబట్టి అదే మా భక్తి అనుకుంటారనమాట. సో రెండో స్టేజ్ ఏంటంటే మన స్థాయి. చాలాసార్లు మనం ఏంటంటే మన కృష్ణుడిని నమ్ముతాం. మనం ఏంటంటే మనం చేసేది కృష్ణుడు సమర్పించేస్తాం. ఇందా చెప్పినట్టుగా పాస తినాలని ఉంది, తప్పేం కాదు, ఇక్కడ దాన్ని మనము కృష్ణుడికి అర్పించి తీసుకుంటాం అన్నమాట. సో ఇది కృష్ణ కర్మార్పణ. సో ఇది మహాప్రభు ఏమన్నారు, ఇది కూడా అంత గొప్ప స్థాయి కాదు, ఇంకా చెప్పు అన్నారు అనమాట. చెప్పు రాజా చెప్పు అని. సో దానికి అప్పుడు రామానంద్ర ఏమని చెప్పారు, స్వధర్మ త్యాగ సర్వధర్మ పరిత్యాగ శ్లోకం చెప్పారంటే మన యొక్క స్వధర్మాన్ని వదిలిపెట్టి కృష్ణుడిని మాత్రమే పూజించండి అని చెప్పి. तो लंबा कथा है, 10 दिन का कथा था, ज़्यादा श्लोक नहीं, 328 श्लोक है उसमें। तो थोड़ा हम लोग जल्दी चलेंगे, वंदे भारत में चलेंगे, ठीक है, 10 मिनट में कंप्लीट करेंगे। पहले था वर्णाश्रम, दूसरा कृष्ण कर्मार्पण, तीसरा स्वधर्म त्याग, चौथा ज्ञान मिश्रा, पांचवा ज्ञान शून्य। वंदे भारत में चलना है, जल्दी लिखना है, ठीक है ना। ज्ञान मिश्रा चौथा, पांचवा ज्ञान शून्य। సో ఇప్పుడు మనకి వాస్తవానికి డిస్కషన్ ఎన్ని రోజులు నడిచిందండి, 10 రోజులు. అంటే చార్ధామ్ యాత్రలాగా అనమాట. ఇప్పుడు 10 రోజులు మనం చర్చించుకోగలమా, ఇప్పుడు టైం లేదు కదా. సో చైతన్య చరితామృతంలో మన కోసమే 10 రోజుల డిస్కషన్ని 320 శ్లోకాల్లో మాత్రమే కుదించి చెప్పించారు. ఆ 320 శ్లోకాలు మనం చెప్పాలన్నా సరే ఇప్పుడు మనకి ఎంత టైం పడుతుంది. కాబట్టి కాసేపు మనము వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతాం. నేను మహారాజ్ రిక్వెస్ట్ చేస్తా, ఫ్లైట్లో వెళ్తాం మహారాజ్ అని చెప్పి. మహారాజ్ వందే భారత్ వెళ్దామన్నారు. कितना नंबर हुआ, 5 ज्ञान शून्य। 6th प्रेम भक्ति, प्रेम भक्ति सर्वसाध्य सार, प्रेम भक्ति, प्रेम भक्ति के ऊपर दास्य भक्ति, दास्य भक्ति के ऊपर सख्य भक्ति, सख्य कितना नंबर हुआ, 8। 9th वात्सल्य भक्ति, महाप्रभु बहुत खुश हुए, अच्छा है, उत्तम भक्ति। 9 नंबर वात्सल्य। अंततः 10 नंबर माधुर्य भक्ति, माधुर्य प्रेम,
సో ఆ విధంగా నెక్స్ట్ జ్ఞాన మిశ్ర జ్ఞాన శూన్య డిఫరెంట్ స్టేజ్ ప్రేమ్. చెప్పారు. వాటి మనం discuss ज्ञान చేయట్లేదు. मिश्रा ज्ञान सुनना देन प्रेम ప్రేమ भक्ति భక్తి, తర్వాత ప్రేమ భక్తిలోనే దాస్య सख्य సాఖ్య వాత్సల్య मधुर మాధుర్య. कितना हुआ 10 10. ఇప్పటికి. रामानंद राय ने कहा ये साध्याबोधि ये एकदम उत्तम है, लेकिन महाप्रभु ने कहा ठीक है इसके ऊपर और कुछ है। रामानंद राय आश्चर्यचकित हो गए, अरे इसके ऊपर कोई पूछते हैं क्या? बोले देखो कुछ है तो बताओ। సో ప్రేమ భక్తి గురించి కూడా చెప్పారంట రామానందరాయ్. కానీ మహాప్రేమ అన్నారంట సరే బాగుంది ఇంకా కావాలి అన్నారంట అనమాట. అప్పుడు రామానందరాయ్ ఆశ్చర్యపడండి, అరే నేను చెప్పను పో పెట్టాను ఇంకా అడుగుతున్నావు ఐటమ్స్, ఇంతకు మించి ఏమైనా అడుగుతారా అని చెప్పి అన్నారంట. तो रामानंद राय ने कहा वो माधुर्य प्रेम में जैसे वैकुंठ के लक्ष्मी होता है, द्वारिका के महिषी होती है, मथुरा के महिषी भी होती है, लेकिन उससे श्रेष्ठ है राधा रानी। అప్పుడు రామానందరాయ్ చెప్పారంట ఈ మాధుర్య భక్తిలో కూడా వైకుంఠ లక్ష్మీలు ఉంటారు, వాళ్ళకన్నా ఎక్కువ ద్వారకాపురి పట్ట మహేషులు, వాళ్ళకన్నా ఎక్కువ మథుర రాణులు, వాళ్ళకన్నా ఎక్కువ బ్రజగోపికలు, వాళ్ళలో టాప్ మోస్ట్ రాధారాణి. लक्ष्मी से श्रेष्ठ है महिषी, महिषी से श्रेष्ठ है गोपी, गोपी लोगों से श्रेष्ठ है राधा रानी। లక్ష్మీదేవి కన్నా శ్రేష్ఠ మహేషి, వాళ్ళకన్నా శ్రేష్ఠులు గోపికలు, గోపికల్లో శ్రేష్ఠులు రాధారాణి. तो राधा भक्ति है 11 नंबर 11 राइट। సో 10th ఇస్ ప్రేమ భక్తి అని చెప్పారు కదా. సో 11th ఎవరు? 11th ఏంటి? రాధారాణి భక్తి. सो रिपीट, पहला है వర్ణాశ్రమం, वर्णाश्रम, कृष्ण कर्मार्पण, सधर्म त्याग, ज्ञान मिश्रा, ज्ञान शून्य, प्रेम भक्ति, दास्य, सख्य, वात्सल्य, माधुर्य, राधा प्रेम। अरे वाह, ये चैतन्य चरितामृत कथा है। इसी भक्ति महाप्रभु देने के लिए आए थे। एक गाना है भक्ति गीति में, सॉन्ग बुक में एक गाना है, सुना है कि लोग अब लोग, यदि गौर ना होई तो तबे की होई तो केमने धरिताम दे राधार महिमा प्रेम रस सीमा जगते जाना तो के। ये जगत में राधा की भक्ति महाप्रभु ने सिखाई, महाप्रभु के पहले जानकारी नहीं था जगत में। సో మహాప్రభు మనకి ఆ 11th స్కూల్ రాధాపయం గురించి ఇచ్చారు. దానికి సంబంధించి వైష్ణవ భజనలో ఒక సాంగ్ ఉంటుంది, జది గౌర్ణ హైతో తబ్బికి హైతో అని చెప్పి సాంగ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన లేకపోయింటే మనకి మహిమ, రాధారాణి యొక్క మహిమ ఈ లోకానికి తెలిసేదే కాదు అని చెప్తారనమాట. ये चैतन्य चरितामृत ग्रंथ वैष्णव लोगों का PhD सिलेबस, प्रभुपद ने कहा राइट। गीता है प्राइमरी, भागवतम डिग्री గ్రాడ్యుయేషన్, और चैतन्य चरितामृत है పోస్ట్ గ్రాడ్యుయేషన్. PhD, पोस्ट ग्रेजुएट डिग्री कोर्स। సో అందుకే శిలా ప్రభుపాద్ గారు చెప్పారు చైతన్య చరితామృత PhD అని చెప్పి. సో గీత అనేది ఏంటది ఎలిమెంటరీ, భాగవతం అనేది గ్రాడ్యుయేషన్, చైతన్య చరితామృతం ఇస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నమాట PhD. तो चैतन्य चरितामृत पढ़ेंगे तो अच्छा से राधा रानी के भाव लेकर श्याम सुंदर का सेवा कर पाएंगे। अगर चैतन्य चरितामृत नहीं पढ़ेंगे तो कैसा सेवा करेंगे? ये है चैतन्य चरितामृत। इसलिए कृष्णदास कविराज गोस्वामी ने कहा, जो राइटर, उन्होंने कहा जेवा नहीं जाने के हो सुनीते सुनीते से हो कि अद्भुत चैतन्य चरित जानिबे रसेर रीति किसने उपजीवे प्रीति सुनिले बड़ है हित। चैतन्य चरित, चैतन्य महाप्रभु को आप जानते हो कि नहीं जानते हो? केवल चैतन्य चरितामृत पढ़िए और सुनिए,
जीवन में केवल हित और हित ही होगा। और भक्ति के जो रस है, भक्ति जो आनंदमयी भक्ति है, आनंदाम बोधि वर्धन, वो आनंद निष्कर्ष चैतन्य चरितामृत से उठा सकते हैं आप, इसके बिना नहीं हो सकते। चैतन्य సో మీరు ప్రేమతో రాధా శ్యామ్ సుందరి యొక్క సేవ చేసుకోవాలనుకుంటున్నారా? చేతులెత్తండి. మహారాజ్ అడిగారు. హరి బోల్. జై. సో ప్రేమతో రాధా శ్యామ్ సుందరి సేవ చేసుకోవాలి అంటే మీరు చైతన్య చరితామృతము ఖచ్చితంగా చదవాలి. అప్పుడే నీకు రాధాకృష్ణ తత్వం అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక వైష్ణవ ఆచార్యులు అన్నారంట, ఏమన్నారంట, మీకు చైతన్య మహాప్రభు తెలియదా? తెలియకపోయినా ఏమీ పర్వాలేదు, ఎందుకంటే మీరు చైతన్య చరితామృతం చదవండి. చదివితే చాలు, మీకు చైతన్య మహాప్రభు అర్థం అవ్వడమే కాకుండా మీ జీవితంలో హిత అంటే మీ భక్తి జీవితంలో మీకు అంతా మంచే జరుగుతుంది, మంచే జరుగుతుంది. మరియు మీ యొక్క భక్తి జీవితం, భక్తి రస భక్తి జీవితంలో కూడా అంటే మనకు తెలియడం వేరు, దాన్ని మనం ఆస్వాదించడం వేరు. కాబట్టి ఆ ఆస్వాదించే ఆ యొక్క జ్యూస్ నెక్టర్ కూడా మీ జీవితంలో వస్తుంది చైతన్య చరితామృతం చదవడం ద్వారా. చైతన్య చరితామృతకి मैंने मायापुर में देखा, जितने बड़े बड़े महाराज लोग हैं गौड़िया मठ में, वो सिर्फ चैतन्य चरितामृत पढ़ते हैं, क्योंकि चैतन्य चरितामृत में गीता, वेद, पुराण, भागवतम की जो अच्छा भाष्य से श्लोक है वो ला के पूरा नोटबुक बनाई चैतन्य चरितामृत। चैतन्य चरितामृत में सब कुछ है, आप पढ़ सकते हैं చైతన్య చరితామృత. వాస్తవానికి నేను మాయాపూర్లో చూశాను, చాలా ఆచార్యులు, గురువులు, సన్యాసులు వాళ్ళందరూ కూడా కేవలం చైతన్య చరితామృతమే చదువుతారు. ఎందుకంటే చైతన్య చరితం చదివితే అందులో గీతా యొక్క సారము, సమస్త వేదాలు, భాగవత యొక్క సారం సమస్తం కూడా చైతన్య చరితామృతంలో ఉంటుంది నిక్షిప్తమై. तो सब लोग एक एक चैतन्य चरितामृत कर लेकर चले घर, ठीक है. కాబట్టి మన ఇంతసేపు చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనాన్ని మరియు చైతన్య చరితామృతం యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరెవరి దగ్గర చైతన్య చరితామృతం లేదో వాళ్ళందరం చైతన్య చరితామృతం తీసుకొనే వెళ్దాము. हरि बोल. लास्ट गौरपुर हम लोग साल भर में 3 मैराथन करते हैं. दिसंबर गीता मैराथन, भाद्र पूर्णिमा में भागवत मैराथन और गौर पूर्णिमा में चैतन्य चरितामृत मैराथन. 3 बार मैराथन करते हैं. तो लास्ट गौर पूर्णिमा मैराथन में हिज होलीनेस जय पताका महाराज ने कहा, बोले तुम लोग भारतवासी है ना, हम लोग हर इंडिपेंडेंस डे में मोदी, हमारे प्रधानमंत्री मोदी ने कहा हर घर त्रिरंगा, सुना है कभी? हर भारतवासी के घर में भारत की जो फ्लैग, 3 कलर के फ्लैग त्रिरंगा होना चाहिए. जय पताका महाराज ने कहा वो तो मोदी के बाद है, लेकिन हम लोग का मंत्र अलग है. मोदी ने कहा हर घर त्रिरंगा, श्रील जय पताका महाराज ने कहा हर घर गौरंगा. हर घर में गौरांग को प्रतिष्ठा करना है चैतन्य चरितामृत के स्वरूप में. సో ఇక్కడ సంవత్సరానికి 3 సార్లు మ్యారథాన్స్ ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్లో గీతా మ్యారథాన్, భాద్ర పూర్ణిమలో భాగవతం పంచుతాము, మరియు గౌర పూర్ణిమ సందర్భంగా చైతన్య చరితామృతాన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో మొన్న జయపత మహారాజ్ అందరు పిలిచారంట, గౌర పూర్ణిమ ముందు పిలిచన్నారంట. మన ప్రీతం ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు, స్వతంత్ర సందర్భంగా ఏం చెప్పారు, హర్ ఘర్ తిరంగా, అంటే ప్రతి భారతీయుడు ఇంట్లో జెండా ఉండాలని చెప్పారనమాట. తిరంగా అంటే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని చెప్పి. అది మోదీ గారి స్టేట్మెంట్ మంచిదే, కానీ మన స్టేట్మెంట్ ఏంటి, హర్ ఘర్ గౌరంగా, ప్రతి ఇంట్లో కూడా తిరంగాగా, ఒక తిరంగా పెట్టుకుందాం, గౌరంగా ఇంకా పెట్టుకోవాలి. గౌరంగా పెట్టుకోవడం అంటే ఏంటది, చైతన్య చరితామృతం ఉండాలని చెప్పి. उन्होंने कहा गौरांग महाप्रभु नित्यानंद प्रभु जगाई माधाई को उद्धार की थी, तब तो एक जगाई माधाई था, अभी तो घर घर में जगाई माधाई.
अगर चैतन्य चरितामृत घर में रखेंगे तो हम लोग जैसे जगाई माधाई को उद्धार होगा। సో ప్రభుపాద్ వారు ఏం చెప్పారంటే చైతన్య లీల ఆ టైంలో మా ఊరు మొత్తానికి ఒకరే ఉన్నారు సెట్, ఎవరు? జగాయిలు మదాయిలు. ఇప్పుడు ఇంటింటికి ఒక జగాయి మదాయి ఉన్నాడు అనమాట. కాబట్టి సొల్యూషన్ ఏంటి? అప్పుడు నవది మొత్తం ఒకటే మహాప్రభు, ఒకరే జగాయి మదాయి. కాబట్టి ప్రతి ఇంట్లో జగాయి మదాయి ఉన్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా చైతన్య గౌరవనిత ఉండాలి. కాబట్టి చైతన్య చరితామృత ఉండి తీరాలి.